బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఇహపర సంబంధమైనటువంటి దీవెనలు, వాటికి సంబంధించిన వాగ్దానాలు కోకొలలుగా గ్రంథంలో పొందుపరిచాడు. యేసు ప్రభు మనకి ఇహమందు అవసరమైనవి, పరమందు అవసరమైనవి ఏంటో ఆయనకి తెలుసు. దానికి కావలసినటువంటి వాటన్నిటినీ మనకు సమకూర్చే విషయంలో వాగ్దానాలు చేశాడు. నీకు బలహీనత ఉందా? అట్లయితే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన గ్రంథంలో రాయించాడు. నీకు పెద్ద జబ్బు ఉంది, అయితే ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది, మీరు స్వస్థత నొంది తీరి అని రాయబడి ఉంది. మీరు లేమిలో ఉన్నారా? పేదరికంలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తన మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును అని వాగ్దానం ఉంది. నీకు శత్రు భయం ఉందా? ఎవరైనా నీకు కీడు తలపెడతారని, నీకు ప్రాణహాని చేస్తారని, లేకపోతే నీ మీద ఏదన్నా ప్రయోగాలు చేస్తారని, డైరెక్ట్గా నిన్ను ఎదుర్కోలేక చాటుమాటున నీ మీద మాంత్రిక విద్యలను ప్రయోగింపజేస్తారని శత్రు భయం నీకేమన్నా ఉందా? దానికి కూడా ఆయన వాగ్దానం ఉంది. ఏమనుంది? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఉందా? వాగ్దానం ఉందా? రైట్. ఏ విషయంలోనైనా నువ్వు కంపించిపోతున్నావా? కదలిపోతున్నావా? కలవరంలో ఉన్నావా? దేవుడు నన్ను వదిలేస్తాడేమో, దేవుడు నన్ను విడిచిపెడతాడేమో, దేవుడు నన్ను పట్టించుకోడేమో అనే కలవరం నీకుందా? దానికి వాగ్దానం ఉంది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నేను విడిచిపోదు అన్నాడు. ఉందా? వాగ్దానం ఉందా? పాత నిబంధనలో ఉన్నాయి, క్రొత్త నిబంధనలో కూడా వాగ్దానాలు ఉన్నాయి. పాత నిబంధనలు అయితే పిచ్చగా ఉన్నాయి. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీవు చేయు పనులన్నిటిలో యెహోవా నిన్ను ఆశీర్వదించు, నీ ప్రయత్నములన్నిటిలో ఆయన నిన్ను ఆశీర్వదించును, నీ చేతి పనులలో ఆయన నీకు సహాయం వచ్చేను. ఇట్లా ఎన్నో రకాల వాగ్దానాలు ఉన్నాయి. పాత నిబంధనలో చాలా వాగ్దానాలు, క్రొత్త నిబంధనలో భూ సంబంధంగా కొన్ని వాగ్దానాలు, పర సంబంధంగా చాలా వాగ్దానాలు ఉన్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ నేను వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను, అప్పుడు నేనుండు చోటున మీరును ఎల్లప్పుడూ ఉందురు, సదాకాలం మీరు నాతో కూడా ఉంటారు అని పర సంబంధమైన వాగ్దానం కూడా చేశాడు. ఆయన నీ గుడారములను, నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును అన్నాడు. ఇది భూ సంబంధంగాను. ఇక్కడ నివాసాన్ని వర్ధిల్ల చేస్తానన్నాడు. అక్కడ కూడా నా తండ్రి ఏంటి అనేక నివాసాలు గలవు, ప్లేస్ ఉంది అని అక్కడ కూడా వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలు మనకే కాదు, ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి కూడా చేశాడు. వాళ్ళకి చేసిన వాగ్దానాలు కొన్ని అభినవ ఇశ్రాయేలుకు మనం, వాళ్ళేమో అబ్రహాము శరీరమును బట్టి సంతతి అయితే, మనం విశ్వాసమును బట్టి అబ్రహాము సంతతి అయ్యాం గనుక వాగ్దానాలకి వాళ్లే కాదు వారసులు, మనం కూడా వారసులం అయ్యాం. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. ఆమేన్. దేన్ని బట్టి అయ్యాం? విశ్వాసాన్ని బట్టి. ఆనాడు ఇశ్రాయేలు వాగ్దానాలకు ఎలాగైతే వారసులు అయ్యారో, ఈరోజు మనం కూడా విశ్వాసాన్ని బట్టి వాగ్దానాలకి వారసులమయ్యాం. దేవుడు కేవలం పర సంబంధమైన వాటినే ఇస్తాడా, భూ సంబంధమైన వాటిని కూడా ఇస్తాడంటే రెండింటిని ఇస్తాడు. భూమి మీద మనం జీవించినంత కాలం మనకు మనుగడ సాగాలంటే మరి ఆయనే సాయం చేయాలి. కష్టపడి చదివినోడు కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఉద్యోగం ఆయనే ఇవ్వాలి. పెళ్లి చేసుకున్నోడు కుటుంబాభివృద్ధి పొందాలంటే సంతానాన్ని ఆయనే ఇవ్వాలి. అలాగే వివాహానికి సిద్ధపరచబడినటువంటి వ్యక్తికి, ఆ ఏజ్ వచ్చినోడికి తగిన భాగస్వామిని, గుణవతి అయిన భార్యను దేవుడే కృప చూపాలి. అలాగే భూమి మీద ఉన్నంత వరకు మన కష్టమంతా హాస్పిటల్స్కి దారిపోయకుండా కాస్త బ్రతికిన 4 రోజులు మంచి ఆరోగ్యాన్ని కూడా దేవుడే ఇవ్వాలి.
ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకు కావాల్సింది ఇప్పుడు పొలం వేసాం వేయటం వరకే మన పని. ఏం పెద్దనా? హలో, నిద్రగాసావా రాత్రి? మీరు అటెందుకు చూస్తున్నారు? నాకెళ్ళి చూడండి. ఒక్కసారి పక్కన వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి. ఒకసారి చేతులు కలపండి. ప్రైజ్ ది లార్డ్ లేదా వందనాలు ఏదో చెప్పండి. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. రైట్, ఇప్పుడు వినండి. ఎవరు చేయాలి? భూమి మీద బతకడానికి కావాల్సిన సమస్తం ఆయన ఇవ్వాలి. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త, మరి ఉనికిలోకి తెచ్చింది ఆయన. ఈ బ్రతికిన 4 రోజులు సాయం చేయాల్సింది కూడా ఆయనే. మరి భూమి మీద కావాల్సిన వాటిని ఆయన ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు మనకి? ఆయనే ఇవ్వాలి. రేపు పోయిన తర్వాత, రేపు దేవుని దగ్గరికి చేరిన తర్వాత అక్కడుండే ప్రపంచంలో కావాల్సిన వాటిని ఆయనే ఇవ్వాలి. ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఇహ సంబంధమైన వాటికి, పర సంబంధమైన వాటికి కావలసిన సమస్త విషయాలను గురించి మనకు ముందే ఆయన ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు, నేను మీకు ఇస్తాను. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా ఏం వాగ్దానం పంపాడు? దేవుడు మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళి దాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అని చెప్పాడు. అందుకోసమే నన్ను పంపించాడు. నేను ఇప్పుడు ఫరోతో పోరాడి నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి ఈ అరణ్య యాత్ర జరిగించి దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దత్త భూమిలోనికి, పాలు తేనెలు ప్రవహించే భూమిలోనికి మిమ్మల్ని చేర్చాలి. ఇది నా పని. దేవుడు ప్రామిస్ చేశాడు, మీకు అది ఇస్తానని అన్నాడు. మనకి ఎలాగైతే వాగ్దానం చేశాడో ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి కూడా అలాగే వాగ్దానం చేశాడు, ఇవన్నీ మీకు ఇస్తానని. అయితే వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి మనం చింతపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ టైపు సమస్యలో ఉన్నా దానికి సంబంధించిన వాగ్దానం బైబిల్లో దొరికింది నీకు. నువ్వు అన్యాయం పొందావనుకో ఎదుటోళ్ళ ద్వారా, నేను నీకు న్యాయము తీర్తును అంటాడు. అది ఉంది వాగ్దానం. నీకెవరన్నా దుర్మార్గం చేశారనుకో, వాడి మీద పగ తీర్చుకోవాలని ఉంది నీకు. దేవుడు అంటే నువ్వు సైలెంట్గా ఉండు, పగ తీర్చుట నా పని అంటాడు. నువ్వు ఏ సమస్య అన్నా చెప్పు, లేకపోతే ఏ విషయమైనా చెప్పు, దానికి సంబంధించిన ప్రామిస్ బైబిల్లో ఉంది. దాదాపు అన్నీ ఉంటాయి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమి, పాలు తేనెలు ప్రవహించేటువంటి భూమిలో వాళ్ళని చేర్చాడు కదా. చేర్చలేదా? చేర్చాడు. అయితే వాగ్దానం చేసినటువంటి ఆ ప్రాంతంలోనికి వీళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి ఈజీగా అయిందా, లేకపోతే పోరాటాలతో కూడి అయిందా? నాకు తెలిసిరా బ్రదర్, నువ్వు ఎక్కడో ట్విస్ట్ పెడతావని అనుకోవద్దు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. వాగ్దానాలు ఎన్నున్నా వాటన్నిటిని ఇస్తానని దేవుడు మనకు కావాల్సిన వాటన్నిటిని ఇహమందును పరమందును కూడా స్వాధీనపరుస్తాను, స్వతంత్రించుకోండి అని చెప్పినా వాటన్నిటిని స్వతంత్రించుకోవడానికి మన వంతు పోరాటం అనే దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మన వంతు పోరాటం. ఇప్పుడు ఇశ్రాయేలీయుల గురించి కొంచెం ఆలోచిద్దాం. అబ్బాయి, నేను మిమ్మల్ని బంధకాల్లోంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని చేరుస్తానని దేవుడు అన్నాడు. ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళే ఈ ప్రయాణం కానీ, అక్కడ దాన్ని స్వాధీనపరుచుకునే విషయం కానీ సుఖవంతంగా జరిగిందా, పోరాటాలతో జరిగిందా? పెద్దగా చెప్పాలి. ఇప్పుడు దేవుడు వాగ్దానాలు ఇస్తే అవన్నీ ఈజీగా అయిపోవాలి కదా. దేవుడు ప్రామిస్ చేస్తే ఇక మనకి ఏ నొప్పి లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అరటిపండు కానీ ఒలిచి మన చేతికి ఇచ్చినట్టు, మన నోటికి అందించినట్టు ఉండాలి కదా దేవుని ప్రామిస్లు. మరి ఇదేంది, వాగ్దానం చేస్తాడు, ఒట్టు పెడతాడు, కష్టపడు అంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానం అయితే చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి వీళ్ళు కొన్ని పోరాటాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
మొట్టమొదట దాన్ని స్వతంత్రించుకోవడానికి ముందు వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. గుర్తు రాసుకోండి, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటానికి ముందు వీళ్ళు ఏం చేయాలి? తాము ఏ దేశంలో బానిసలుగా ఉన్నారో, ఎవరి కింద ఊడిగం చేస్తున్నారో వారి చేతుల్లో నుంచి వీళ్ళు బయటికి రావాలి. బయటికి రావాలంటే అది వాళ్ళ చేత కాదు, వాళ్ళ చేత కాదు. ఎందుకంటే అది చేత అయితే వాళ్ళు బానిస బతికి ఎందుకు బతుకుతారు? ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి మనం కూడా లోకంలో నుంచి బయటికి రావాలి. ఇశ్రాయేలీయులకి ఆ ఐగుప్తు బానిసత్వానికి, వాళ్ళకి ఆ ఐగుప్తు అయితే, మనకి లోకం అనే ఐగుప్తు బానిసలుగా చేసింది మనల్ని. కొంతమంది త్రాగుళ్ళలో, కొంతమంది వ్యభిచారంలో, కొంతమంది ప్యాకాట్లో, కొంతమంది క్రికెట్ బెట్టింగుల్లో, కొంతమంది ఆన్లైన్ రమ్మీ గేమ్లో, కొంతమంది ఇంకా రకరకాల, కొంతమంది డ్రగ్స్కి, రకరకాల వ్యసనాలకి, రకరకాల పాపాలకి బానిసలైపోయి లోకం అనే ఐగుప్తులో బతుకుతున్నారు. దేవుడు, నేను నీ కోసం సిద్ధపరిచినవి బోల్డ్ అన్ని ఉన్నాయి. ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఇహమందును పరమందును కూడా నీకుంది నా కుమారుడా. నేను ఒట్టి మాటలు చెప్పట్లా, ఒట్టేసి చెబుతున్నా అంటున్నాడు దేవుడు. నేను కాదు ఒట్టేస్తున్నాను, నేను కాదు ఆయన. ప్రామిస్ అంటే ఏంది? ఒట్టు. వాగ్దానం అంటే ప్రామిస్, మన భాషలో ఒట్టు. నువ్వు ఆ బంధకాల్లో బందీవై ఉన్నావు, దానిలో నుంచి నిన్ను వెలుపటికి తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నిన్ను చేర్చాలనేది నా ఆశ. నువ్వు సిద్ధపడగలవా అని దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు కొంతమందికి బానిసత్వం అలవాటు అయిపోయింది, కొంతమందికి ఏమో బానిసత్వం నుంచి వదిలించుకొని బయటపడాలనే ఆరాటం ఉంటుంది. బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు జబ్బుతో పడున్నాడు ఒక ఆయన. 38 ఏళ్ళు. నాకు తెలిసి యేసుప్రభు మరియమ్మ కడుపున పుట్టక ముందే మనోడు అక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే యేసయ్య ఉన్నదే 33 ఉన్నారు కదా భూమి మీద. అంటే అప్పటికే 38 ఏళ్ళు ఆ జబ్బుతో అతను బేతెస్దా కోనేటి దగ్గర చేరాడంటే నాకు తెలిసి యేసయ్య మరియమ్మ కడుపులో నుంచి పుట్టక ముందే మనోడు బేతెస్దా కోనేటి దగ్గరికి చేరాడు. ఎవరు? బేతెస్దా కోనేటి దగ్గర ఉన్న సీనియర్ రోగి. ఎన్నేళ్ల జబ్బు అంటే 38 సంవత్సరాల రోగం. ఏం జబ్బు అంటే కూర్చున్న దగ్గర నుంచి కదలలేడు. అది అతని బలహీనత. ఇక అన్ని మామూలుగానే ఉంటాయి, తినటం, నిద్రపోవటం, అన్ని మామూలుగానే ఉంటాయి, కానీ కూర్చున్న దగ్గర నుంచి కదలలేడు. అదో జబ్బు. యేసు ప్రభు ఓ రోజు అతడు ఉన్న దగ్గరికి వచ్చి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు. మీరు చూడొచ్చు యోహాను సువార్త 5వ అధ్యాయంలో, మీరు చూడొచ్చు యోహాను సువార్త 5వ అధ్యాయం. తీసుకున్నారా? 5వ వచనం అంట చూడు. 5:5 యోహాను సువార్త. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఆదివారం వేళ మమ్మల్ని సమకూర్చావు. రాత్రి మాతో మాట్లాడు, మరొకసారి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడాను. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దెయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నా. నీ కృపా కాపుదల మాకుంచి మాతో మాట్లాడమని, దాసుని బలపరచు, నీ వాక్యమును పంపమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరి దోషములను ప్రభు తన రక్తము చేత కడిగి పరిశుద్ధ పరచునుగాక. మన చెవులు హృదయములు నా తండ్రి తెరచునుగాక. మన మనోనేత్రములు మరి తేటగా కనబడినట్లు నా దేవుడు చేయునుగాక. ఆమేన్. పాయింట్కి వద్దాం. 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్న అతను కోనేటి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా?
ఆ బేతెస్దా కోనేటిలో ఒక కార్యం జరిగిద్ది. ఎప్పుడన్నా ఒకసారి ఒక దేవదూత ఆ కోనేటిలో నీళ్లు నిర్మలంగా ఉన్నప్పుడు సడన్గా వచ్చి ఆ నీళ్లు కదిలిస్తాడు. అంటే ఉన్నట్టుండి దూత కనపడలే కానీ ఉన్నట్టుండి ఆ నీళ్లు ఒక్కసారిగా కదులుతాయి. అట్లా ఎప్పుడైతే దూత నీళ్లు కదిలించుట అనేది జరిగిందో అప్పుడు ఏ జబ్బు ఉన్నవాడైనా సరే ఎగిరి అందులో దూకాడు అనుకో, స్వస్థత పొందుతాడు, బాగుపడతాడు. ఇక రకరకాల జబ్బులోళ్ళు, ఊచకాలు చేతులోళ్ళు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, రకరకాల రోగాలతో బాధపడేవాళ్ళు గుంపులుగా ఆ కోనేటి చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి. ఆ మంటపాల్లో ఉంటారు వాళ్ళు. ఆ కోనేటికి వెళ్ళి చూసుకుంటూ ఉంటారు. దూత ఎప్పుడు వస్తాడో, నీళ్ళు ఎప్పుడు కదిలిస్తాడో, నీళ్ళు ఎప్పుడు కదులుతాయో దూకుదామని. కొంతమందికి వాళ్ళ సమీపంలో కోనేటి దగ్గరలో ఉన్నప్పుడు దూత నీళ్ళు కదిలిస్తే దూకటం, స్వస్థత పొందటం, ఇంటికి పోవటం. పాపం నేను చెప్పినోడు 38 ఏళ్ళ నుంచి కూర్చున్నాడు ఆడ బాగుపడతానని. దూతలతో పెట్టుకుంటే అంతే మరి. దేవునికి స్తోత్రం. ఆ దూత ఎప్పుడు వస్తాడో, నీళ్ళు కదిలిస్తాడో, ఎప్పుడు దిగుతాడో, బాగుపడతాడో. 38 ఏళ్ళు కాసుకొని కూర్చున్నాడండి. ఆ రోగం అనే దానికి బానిస బంధకాల్లో ఉన్నట్టుగా ఆ రోగ బంధకాల్లో ఉండిపోయాడు ఆయన. 38 ఏళ్ళకి యేసు ప్రభు వెళ్ళాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే కొంతమందికి బానిసత్వం అలవాటు అయిపోయిద్దని చెప్పాను. కొంతమంది ఏమో దాని నుంచి బయటపడటానికి పోరాడతారు. కొంతమంది రాజీ పడిపోతారు. ఇంకేం పోతాం, ఇంకేం బయటపడతాం, ఇక అయిపోయింది, చరిత్ర అయిపోయింది. ఈ జబ్బుతో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు ఎరిగి, ఇదిగో నీవు స్వస్థపడు కోరుచున్నావా అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, స్వస్థపడాలని నాకెందుకు ఉండదయ్యా, స్వస్థపడటానికే వచ్చి ఇక్కడ కాసుకున్నాను. అసలు ఇక్కడ ఎందుకున్నాను ఇన్ని సంవత్సరాలుగా? ఏ రోజుకైనా నాకు అవకాశం దొరికి నేను అందులో పడి, ఆ నీళ్లలో పడి, ఆ దూత నీళ్లు గదిలించినప్పుడు బాగుపడతానన్న ఆశతోనే ఇక్కడికి చేరాను. ఇన్ని సంవత్సరాలు అదే ఆశతో ఉన్నాను. కానీ మీకు తెలుసా, ఆకలి మొర్రో అంటే రొట్టెలైతే ఇస్తున్నారు కానీ, ఆకలిరావు బాబు అంటే రొట్టెలైతే ఇస్తున్నారు కానీ, ఆ నీళ్లు గదిలించినప్పుడు నన్ను తీసుకెళ్ళి అందులోకి వేసేవాడు మాత్రం ఎవడు లేడు. బహుశా వాళ్ళోళ్ళు కొంతకాలం కనిపెట్టి చూసి ఆ దూత నీళ్లు కదిలించక వాళ్ళకి ఇసుగు పుట్టి, నీకోసం మేము కూర్చుంటే అందరు కడుపులు మాడతారా, మేము కూడా పేషెంట్లు ఎక్కడికి వచ్చి కూర్చోవాల్సి వచ్చింది, ఎట్లా నీ సావు నువ్వు సావు, ఆ టయానికి ఆ రొట్టె మొక్క తీసుకొచ్చేస్తావు, ఏదో తిను సత్యసావు, బతికితే బతుకని అడబడేసిపోయారు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు రోగం వచ్చి బాధపడుతున్నోడి కోసం బాగున్నోళ్ళు చావలేరుగా. వాళ్ళు కూడా పక్కన వాళ్ళతో అంటుంటారు, పేషెంట్ల దగ్గర ఉండేవాళ్ళు, చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది అంటే ఏంది, సచ్చింది కాదు బతికింది కాదని. స్తోత్రం. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు, మరి దేవుడు ఎందుకో మరి కనికరించట్లేదు అంటే అర్థమైంది, నేను తీసుకోవట్లేదని. అంతే కదండి. మరి కొంతమంది అయితే ఇంకా 4 నెలలు గడిచింది అనుకో, ఏది అప్పులైపోయాం, ఈ మంచాన పడ్డాడు, అప్పులైపోయాం. అప్పులు ఏంటంటే మరి పనులు ఏడున్నాయి, అందరం పనులు మానుకొని ఈడి కూడిగా చేసుకుంటూ కూర్చోవాలి వచ్చింది. ఇప్పుడు వాడు రోగి అయ్యాడు, వాడితో పాటు మేము కూడా పేషెంట్లు అయ్యాం. ఉన్నమన్న సాటు ఉన్నాడా, చెప్పిన మాట విన్నాడా, మిడిమేళం నడమంతరం ఊరేగాడు, పోయినోడు కాదు ఉన్నోడు కాదు. అల్లాడిపోతూ ఉంటారు, అంటే విరక్తితో మాట్లాడతారు. స్టార్టింగ్లో సమస్య వచ్చిన తొలి దినాల్లో అందరూ ప్రేమ చూపుతారు, అయ్యో పాపం అని కుక్కలను పిలుస్తారు పాపం దగ్గరికి వచ్చి జాలిపడి అని. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక జాలి లేదు, దయ లేదు, ఈ డైలాగులు. ఇంకా కొన్ని రోజులు గడిచిందంటే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు. చివరికి అసలు నీ సావు నువ్వు సావురా నాయన, మాకు ఈ కర్మ అని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా పాపం ఈ 35 సంవత్సరాలు ఎవడు ఉంటాడు ఆయన దగ్గర? 1 సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ? ఆయన అసలు సంవత్సరం పాటు ఎవరు చేస్తారు అసలు సేవ? 1 సంవత్సరం పాటు చేయమను, దండం పెడతారు. కష్టం. మనిషి ఏమో మిడిమేళం నడమంత్రం ఆగదు, కాలు చేయి సరిగ్గుంటేనే అంటుంటాడు. దేవుడు అంటారు,
ఏ ఒక్కటి తేడా పడ్డా కుక్క కంటే హీనమైపోతారు నీ బతుకు, జాగ్రత్త అంటుంటాడు దేవుడు. ఈనడా ఈడు వింటాడా? ఆడోళ్ళు మగవాళ్ళు వినరుగా. అది దృష్టిలో పెట్టుకొని బతకాలి అందరం. అన్ని బండిలో సామానన్నీ సరిగ్గా ఉన్నంత వరకే ఎవరి వేషాలైనా. ఏ ఒక్కటి తేడా పడ్డా ఇక కూర్చున్న దగ్గర నుంచి కదిలే పరిస్థితి ఉండదు. అందుకే కొంచెం మిడివేళం తగ్గించుకోమంటాడు దేవుడు. నడమంత్రంగా ఊరేగొద్దు, కాస్త మిడివేళంగా ఊరేగొద్దు, కాస్త కాస్త కంట్రోల్లో ఉండండి అంటాడు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? ఇది అర్థం కాకపోతే ఇంకెందుకులే, అర్థమైద్ది. స్తోత్రం. విసుగు పుట్టి వెళ్ళిపోయినట్టున్నారు. అయ్యా నాకు రొట్టెలు అయితే ఇస్తున్నారు, సావకుండా నా ప్రాణం అయితే నిలబెడుతున్నారు, కానీ నన్ను తీసుకెళ్ళి నీళ్ళలో ఇట్లేరు. ఎవరు వేస్తారు? విచిత్రం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళ పేషెంట్లు అందరూ బతుకులు అంతే. ఆళ్ళోళ్ళు ఎవరో, ఇప్పుడు ఎవరికి బాగలేకపోతే ఆళ్ళోళ్ళు ఆయన చూసుకుంటారు, కానీ ఆయన పక్కన పడేసి ఈయన చూస్తారా? కాబట్టి ఏమన్నాడు తెలుసా? అప్పుడప్పుడు దోత వచ్చి నీళ్లు కదిలిస్తున్నాడు, నా కళ్ళారా చూస్తున్నాను. కొంతమంది దూకి బాగుపడుతున్నారు, నేనేమో అరే అయ్యో 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 అంటున్నాను. నన్ను తీసుకెళ్ళేసేవాడే వెళ్ళాడు. నాకెవరన్నా సాయం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండేవాడిని కాదు. నాకెవరూ సాయం చేయలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా అంచనా ఏంటంటే, ఈ మనిషి ఎదుటోళ్ళకి వెళ్ళి చూసేవాడు. ఎవరన్నా నన్ను పైకి తేవాలి, ఎవరన్నా నన్ను బాగు చేయాలి, ఎవరన్నా నన్ను లేవనెత్తాలి, ఎవరన్నా నన్ను విడిపించాలి. సహజంగా మనుషుల్లో కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది. ఎవరన్నా నన్ను ఆదుకోవాలని వాళ్ళ మీద వీళ్ళ మీద యాష్టపోతుంటారు. ఐడియా ఉందా లేదా? ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని చూసి మొహం చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. తనని ఎవరు పట్టించుకోవట్లేదని వేదన పడతా ఉంటారు. ఈ మనుషులకి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. మనుషుల దయ కోసం, నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నా మీద ఎవరు జాలి పడట్లా, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లా, నన్ను ఎవరు పైకి తేవట్లా, నాకు ఎవరు చెయ్యి అందించట్లా. ఎవరు అందిస్తారు? ఏదన్నా నువ్వు లైన్లో ఉన్నావు అనుకో, నీ చేతిని అందుకొని ఒడ్డుకెక్కుదాం అనుకుని ఆశపడతారు. నీకు చెయ్యి అందించి నిన్ను పైకి తేవటానికి ఎవడు ఒడ్డు లేడు. అందరూ ఈ లోకమనే సముద్రంలో పడి కొట్టుకుపోతున్నారు. నువ్వు ఎవరి మీదో బాధపడి వేదన పడి వాళ్ళని వీళ్ళని, మా అన్నయ్యకి ఏం మాయరోగం బాగానే ఉన్నాడు, వాడు నన్ను ఆదుకోవచ్చు, కానీ వాడు ఆదుకోవట్లా. మా అక్క వాళ్ళకేం బాగానే ఉన్నారు, సంపాదించారు, నన్ను ఆదుకోవచ్చు, కానీ ఆదుకోవట్లా. అరే వాళ్ళకుండే వాళ్ళకున్నాయి, నువ్వేంది వాళ్ళకి అలవాటు పడ్డావు. వాళ్ళు నన్ను ఆదుకోవట్లా, వీళ్ళు నన్ను ఆదుకోవట్లా, వాళ్ళు నాకు చేయి అందించట్లా, వీళ్ళు నాకు సహకరించట్లా, నన్ను ఎవరు పట్టించుకోవట్లా అని కొంతమంది అదే వేదనలో ఉంటారు. అల్లుళ్ళేమో మామూల మీద పడి ఎడుతుంటారు. మిమ్మల్ని కాదులే, అట్టేడిసేవాళ్ళే. స్తోత్రం. ఎవరు? అల్లుళ్ళేమో మామూల మీద పడి ఎడుతుంటారు. మా మామగారు మా అత్తగారు కొంచెం చేయందిస్తే నేను ఎట్లెందుకుంటాను, వాళ్ళకు ఉండి కూడా నన్ను పట్టించుకోవట్లా అంటారు. ఆడపిల్లలు పుట్టింటి వాళ్ళ మీద పడి ఎడుతూ ఉంటారు. అరే వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు మమ్మల్ని ఎవడు కాపాడుతాడా అని మొత్తుకుంటారండి. ఈ మనుషుల్లో చాలా మందికి ఇది ఒక అలవాటు ఉందండి. నేను చెప్తున్నాను, అది మంచి లక్షణం కాదు. అది మంచి లక్షణం కాదు. ఎవడో వచ్చి నిన్ను ఒడుగేయాలి, ఎవడో వచ్చి నీకు రెక్కలు తేవాలి, ఎవడో వచ్చి నిన్ను బాగు చేయాలి అనేది అయ్యే పని కాదు. అలా ఆశలు పెట్టుకొని చూస్తే నువ్వు 38 సంవత్సరాల రోగిలాగా తయారవుతావు. ఒక కవి అన్నాడు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరచి నిద్రపోకుమా అని ఒక సినిమా కవి రాశాడు. ఎవరో వస్తారని ఏ మనుషుని కోసం ఎదురు చూసి ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు వచ్చి అడిగితే, 38 ఏళ్ళుగా ఎట్టున్నావురా నాయన, అసలు బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు ఆయన. బాగుపడాలనుకుంటే ఇక్కడే ఎందుకు కూర్చుంటావు? రోజు కొంచెం జరిగినా కనీసం సంవత్సరానికి రోజుకొక 2 అంగుళాల కాడికి జరిగిన నువ్వు ఉన్న మంటపం నుంచి కోనేటి దగ్గరికి పోయి పడేవాడివి కదరా ఇప్పుడు. అసలు ఎందుకు ఇట్లా గోలబడిపోయావు? పాయింటే కదా. తన వంతు ప్రయత్నం రోజు కొంచెం జరుగుతా వెళితే కొద్ది రోజులకి, కొన్ని నెలలకు కానీ, కొన్ని వారాలకు కానీ పోయి అందులో పడేవాడు. ఆ ఒడ్డునే కూర్చునేవాడు. దోత నీళ్లు కదిలించని అటు బొర్లేవాడు. అయిపోయాడు. నువ్వు బాగుపడగోరుతున్నావా అంటే ఏమన్నాడు? మనుషుల మీద పడ్డాడు. అయ్యా, దూత నీళ్లు కదిలించినప్పుడు నన్ను నీళ్లలో తీసుకెళ్ళి వేయటానికి ఎవడూ నాకు లేడు.
అంటే ఏం చేస్తున్నారు? ఈ కూసునోడు రెండు చేస్తున్నాడు. అప్పుడప్పుడు నీళ్ళకి వెళ్ళి చూస్తున్నాడు, మిగిలిన సమయాల్లో జనంకి వెళ్ళి చూస్తున్నాడు. ఎవరెవరికి ఏమేమి సేవలు చేస్తున్నారు, నాకు ఎవరు చేయట్లే. వాళ్ళకి వాళ్ళు చేయి అందిస్తున్నారు, వీళ్ళకి వీళ్ళు చేయి అందిస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఎవడు అందించట్లా. మొత్తానికి ఈ తరహా వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ. ఇట్లా బాధపడి ఫీల్ అయిపోయి, గందరగోళం అయిపోయి, నీరు గారిపోయి, నిరుత్సాహపడిపోయి, నలాలు వీక్నెస్ వచ్చి కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎవరో. మొత్తానికి ఆళ్ళ మీద ఏళ్ళ మీద పడి గందరగోళం అయిపోయి, ఆ మనుషులకి వెళ్ళి చూసి అదే బానిస బతుకుతున్న స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. లేకపోతే దేవుడి మాటలు మాట్లాడించడు. ఈరోజు దేవుడు నీకు కనువిప్పు కలిగిస్తున్నాడు. పిచ్చి మొహమా, ఎవడు నిన్ను రక్షించేది? ఎవడు అంత ఫ్రీగా ఉన్నాడు? ఎవడు బయట ఉన్నాడు? అందరూ సెంట్రల్ జైలు ఖైదీలాగా అందరూ లోపలే ఉండే. స్తోత్రం, హల్లెలూయా. కాదమ్మా, అందరూ సెంట్రల్ జైలు ఖైదీలాగా మొత్తం లోపలే ఉండి ఎవడు బయటకు వచ్చేది? ఎవడు నిన్ను బయటికి తెచ్చేది? ఏదో ఆశపడుతున్నావు, ఎవరి దయ కోసమో మాట్లాడుతున్నావు, అడుగుతున్నావు, తిప్పలు పడుతున్నావు. నేను ఒక్కటే చెప్తాను, ఎవ్వడికి నీ మీద దయ కలగదు. కలిగినా నిన్ను ఆదుకునే పొజిషన్లో వాడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. మాటలు మాత్రం మాట్లాడతారు, కోటలు దాటే మాటలు మాట్లాడతారు, కానీ ఆపత్కాలం మంది ఎవడు నమ్మదగిన వాడు. కానీ వీడు 38 ఏళ్ళుగా ఏం చేస్తున్నాడు? ఆ దూత నీళ్లు గల్లించగానే ఎవరన్నా పట్టుకొని తీసుకెళ్ళి నన్ను రా అన్నేస్తున్నారు. నన్ను కూడా ఏంటి పాపం. మరి వాడికి వేరే ఆప్షన్ లేదు అనుకుంటున్నాడు. ఎందుకు లేదు? రోజు కొంచెం జరుగు, అట్టను ఒక 2-3 అంగుళాలు అన్న అట్టను. ఎన్ని రోజులు పట్టిద్దండి? మంటపం నుంచి కోనేట్లో పడేదానికి అది పెద్ద దూరం లేదు. ఏమన్నా 5 కిలోమీటర్ల దూరం ఉందా? ఏడబోతానయ్యా అంటానికి. ఎదురుగానే ఉండే కోనేరు. తడవకి ఒక రోజులో కనీసం 30-40 సార్లు. అక్కడ పాయింట్ ఏంటంటే, తన వంతు ప్రయత్నం చెయ్యాలి. అరే మూవీలోనేమో కోనేటి ఒడ్డును కూర్చున్నాడు రా పేషెంట్. ఏ మూవీలు ఇంక అక్కడైతే దొలితే పడతాడు రా. ఆ తేడా కొన్ని తీసేయి. వాస్తవం అలా లేదు. మంటపం కొంచెం దూరంలో ఉంటుంది. రోజు కొంచెం జరిగితే ఒకనాటికి వచ్చి పడతాడు. కానీ తన ప్రయత్నం ఏం చేయలే. మిగిలిన కార్యక్రమాలను చేసుకుంటున్నాడు, తింటున్నాడు, ఇతరత్ర తిప్పలని పడుతున్నాడు. అది రోజు కొంచెం జరిగితే నేను అక్కడికి చేరతానన్న ఆలోచన ఎందుకు రాలేదో ఏమో. మరి రేపు అక్కడ పోయినాక అడుగుతా. అక్కడ ఉంటాడు. దేవుని స్తోత్రం. బ్రదర్, రోజు కొంచెం జరిగినా పోయి పడుతూ కదా. 38 ఏళ్ళు ఎందుకు అంటే నాకు ఐడియా రాలేదు తమ్ముడు, నువ్వు ఉంటే ఇచ్చేవాడివేమో. దేవునికి స్తోత్రం. పోయి పడుతుండే, కానీ ఆ పని చేయకపోగా యేసు ప్రభు వచ్చి అడిగితే అంటున్నాడు, నన్ను అందులో వేయటానికి ఎవరు లేరు, అందరూ ఉన్నారు. ఇది డైలాగ్ గుర్తొస్తుంది కదా. అప్పుడప్పుడు మనం అంటుంటాం, వాళ్ళకి వెళ్ళి అందరూ ఉన్నారు ఆదుకోవడానికి, మాకెవరు ఉన్నారు? తమ సమీప బంధువులు చూసి అంటుంటారు, అందరినీ ఎక్కదీయడానికి, అందరికీ రెక్కలు తేయడానికి, అందరికీ సపోర్ట్ చేయడానికి అందరూ ఉన్నారు, మాకెవరు ఉన్నారు? మా వాళ్ళంతా తెచ్చారు. అందరికీ నొప్పి పుట్టాలని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి మానే. అసలు ఆ మాటలు మానే, ఆ చూపులు మానే. అవి మానేస్తేనే నువ్వు బాగుపడతావు. ఎవరున్నారో ఈ బాపతిలో, వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి వాళ్ళ దయ కోసం, వాళ్ళ సాయం కోసం, వీళ్ళ సాయం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఈరోజు మారు మనసు పొందండి. ఇక వీళ్ళకెళ్ళి చూడొద్దు. అది చూడటం మానుకుంటేనే నువ్వు బాగుపడతావు. అలా చూసినంతసేపు నువ్వు దరిద్రంలోనే ఉంటావు. నేను చెబుతున్నా, గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే నీ చూపు అటు కాదు ఉండాల్సింది, నీ చూపు దేవుని వైపు ఉండాలి. పడితే గట్టిగా ఎటుండాలి చూపు? పక్క చూపులు, ఈ పక్కకి ఆ పక్కకి ఎదురు చూపులు, వెనక చూపులు కాదు. అది కరెక్ట్ దృష్టి. అది ఎవడి మీదనో వేస్తపోతే, ఎవడినో బాధపడితే, ఎవరో సాయం చేయలేదు అనుకుంటే ఏం ఫైదా? నా వంతు ప్రయత్నం నేను చేయాలి, నా దేవుడు నాకు సాయం చేయాలి. నా వంతు ప్రయత్నం నేను చేయాలి, నా వంతు కష్టం నేను చేయాలి, నా వంతు పోరాటం నేను చేయాలి. నా చేతికి దేవుడు తోడై ఉండాలి. 10 మందికి నేను ఆధారం కావాలి. కానీ తమ్ముడు, ఎవడి కోసం నేను ఆశించేది, ఎదురు చూసేది, ఎవరికి నా మీద కనికరం కలిగేది? నా దేవుడికి తప్ప.
ఆయన కూడా ఎందుకంటే నన్ను సృష్టించాడు కాబట్టి, నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, నా గురించి నా చింత, బాధ్యత, భారం నా తండ్రికి ఉంటుంది. కానీ మిగిలిన వాళ్ళకి ఉంటుందా? ఎవరి తిప్పల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద వీళ్ళ మీద అనుకోవటం వేస్ట్ అనే మనస్సులోకి రా. అంటే ఇక్కడ ఈయన చూసినప్పుడు నాకు ఆ పాఠం గుర్తొచ్చింది, అందుకని చెబుతున్నానులే, సందర్భం వచ్చిందని. ఇతరుల మీద ఏడవటం, చెప్పండి అందరూ చెప్పండి, ఇతరుల మీద ఏడవటం మానుకోవాలి. అది అవకాశం ఉంటే నువ్వు నిలిచి 10 మందికి చేయూతనివ్వాలి. దేవునికి స్తోత్రం. మేము అట్లా ఏడిసాం, చెబుతున్నాగా నేను. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాస్త రన్నింగ్లో ఉన్న మా వాళ్ళని చూసి వాళ్ళు సాయం చేయట్లా, వీళ్ళు సాయం చేయట్లా, వాళ్ళు ఆదుకోవట్లా, వీళ్ళు ఆదుకోవట్లా. ఏం చేస్తారు? వాళ్ళు చేయగలిగినంత చేశారు. ఇక వాళ్ళ జీవితం అంతా తెచ్చి మాకు పెట్టమంటే ఏడ పెడతారు? ఎప్పుడైతే ఆ చూపులు మానేసి ప్రభు వైపు చూడటం మొదలు పెట్టామో అప్పుడు సమాధానం లభించింది జీవితంలో, అప్పుడు వెలుగు లభించింది. మనుషుల వైపు చూడటం మానేసి జీవంగల దేవుని వైపు ఎప్పుడైతే చూడటం మొదలు పెట్టామో, చూసి ఆయన నామాన్ని బట్టి, ఆయన మాటలను బట్టి పోరాటం మొదలు పెట్టామో, అడుగులు వేయటం మొదలు పెట్టామో, అప్పుడు సఫలత అనేది చూసి 10 మందికి ఉపయోగకారులంగా అప్పుడు మారాం. ఈ రోజుతో వదిలేద్దాం. ఏం వదిలేద్దాం? పక్కోళ్ళ మీద పడి ఆహా ఎవరు రారు, ఎవరు చేయరు. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. మనుషుల వైపు చూడటం అలవాటు చేసుకొని 38 ఏళ్ళు అక్కడే కూర్చున్నాడు. అంటే ఎవ్వరూ సాయం చేయాల. అసలు అది మానేసి రోజు కొంచెం జరుగుతూ పోయినట్టయితే అతను ఎప్పుడో బాగుపడి ఉండేవాడు. యేసుప్రభు అదే ఆశ్చర్యపోయినట్టున్నాడు. వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు అని అసలు బాగుపడాలన్నాడు. రోగం వచ్చినోడు బాగుపడాలనుకోక, అబ్బా బాగుంది ప్రభా అంటాడా? అరే బాగుపడాలనుకున్నాడు ప్రయత్నం చేస్తాడు కదరా. నువ్వేం ప్రయత్నం చేసావా? అయ్యా చేసేదేముందయ్యా, నేను కదలేను, నన్ను ఎవడో తీసుకెళ్ళలేదు. సరే ఇక ఏడ్చావులే, ఇక నేను వచ్చాలే. ఇంకేం చేయ, దిక్కులేనోడికి దేవుడే దిక్కు, ఆయనే వచ్చాడు. సరే లే, ఇంక చాలు, ఇక ఇక్కడ కూర్చుని సిట్టింగ్ వేసింది చాలు, ఇక లేచి నీ పరుపెచ్చుకొని నడు అన్నాడు. అక్కడ ఒక పాయింట్ ఉంది. కొంతమందికి బానిసత్వం అలవాటు అయిపోయిద్ది అన్న మాట కాడ చెప్పేది నేను. కొంతమందికి బానిసత్వంలో నుంచి విడుదల పొందాలని ఆరాటం ఉంటుంది, పోరాటం ఉంటుంది, కష్టపడతారు, తిప్పలు పడతారు, ఎట్లా బయటపడాలి రాని. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ ఉన్నారండి, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో బలహీనతలు ఉండొచ్చు. కొంతమంది ఏమో అందులోనే కూర్చుండిపోతారు, అబ్బో మన వల్ల కాదులే బయటపడటమని. కొంతమంది ఎట్లా నన్నా కానీ బయట పడాలి అని వాళ్ళ వంతు పోరాటం వాళ్ళు చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం చేసేవాడు, నేను చెప్తున్నాను, దేవుడి కృప పొందుతాడు, తప్పకుండా విడుదల పొందుతాడు. ప్రయత్నం మానేశాడు అంటే మాత్రం వాడు బాగుపడటం కష్టం. ఇక్కడ మనకి 38 సంవత్సరాల జబ్బు ఉన్నాడు. ఒక దానిలోనేమో మనం వాడిని ఫాలో అవ్వకూడదు, ఒక దానిలో మాత్రం మనం వాడిని ఫాలో అవ్వాలి. ఎందులో ఫాలో అవ్వకూడదు ఇప్పుడు చెప్పా. లోకులకి వెళ్ళి చూసే విషయంలో, పక్కోళ్ళకి వెళ్ళి చూసే విషయంలో, బంధువులకి వెళ్ళి చూసే విషయంలో, స్తోత్రం, పాస్టర్కి వెళ్ళి కూడా చూడకూడదు. ఎవరికి వెళ్ళి చూడకూడదు? చాలామన్నా కూడా పట్టించుకోవట్లే, ఏందో మరి మమ్మల్ని అనకూడదు. స్తోత్రం, గుర్తుపెట్టుకోండి. అందులో వీడిని మనం ఫాలో అవ్వకూడదు. 38 ఏళ్ళ పేషెంట్ని ఎందులో ఫాలో అవ్వాలంటే, 38 సంవత్సరాలు తనకి ఆ సమస్య
పోకపోయినా అందులోనే ఉన్నా అతనికి నిరాశ రాలేదండి. మనకి 1 సంవత్సరం లోపు ఎదురు చూస్తా ఏదన్నా బాగుపడతామని, 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఇక 4 ఏళ్ళు నుంచి లేదు. ఇక మన అలాగే అన్నయ్య అన్నయ్యో నేను కూడా చర్చికి వచ్చా దీన్ని మానుకోవాలని. దేన్ని? సీసాలని మానుకోవాలని నేను కూడా వచ్చా. నేను కూడా ఏందంట ప్రార్థన అంటారు, అది కూడా చేశా, ఉపవాసాలు కూడా చేశా, మన వల్ల కాల. ఎందుకో మరి యేసుప్రభు నన్ను విడిపించలేకపోయాడు. ఎట్టు విడిపిస్తాడు? నువ్వే పట్టుకుంటే సీసాన్ని. ఇప్పుడు సీసాన్ని నిన్ను పట్టుకుంటే ఆయన వదిలిపిస్తాడు, కానీ నువ్వే దాన్ని గట్టిగా పట్టు. ఇప్పుడు కొంతమందికి దయ్యం పట్టిద్ది, కొంతమందికి దయ్యం పట్టిద్ది, కానీ కొంతమంది మనుషులే దయ్యానికి పడతారు. దెయ్యం దానంతట అది మనిషిని పడితేనేమో పో అని దేవుడు వదిలిస్తాడు. మనిషే దయ్యాన్ని పట్టుకొని కౌగులించుకొని నేను వదలను అంటే మరి మనం ఏం చేయాలి కదండి? సరే సావు అంటాం, మనం ఏం చేస్తాం? కొంతమందిని వ్యసనాలు పడతాయి, కొంతమంది వ్యసనాన్నే పట్టుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ గ్లాస్ ఉందండి, దీన్ని ఎవరు పట్టుకున్నారు? అది నన్ను పట్టుకుందా, నేను దాన్ని పట్టుకున్నానా? ఇప్పుడు నేను ఆయనకి వెళ్ళి చూసి, రా అబ్బాయి ఈ గ్లాసు పట్టుకుందయ్యా, నన్ను ఎట్నన్నా వదిలిచ్చాయా అని అన్నాను. నేను బాగురా వచ్చిదా? ఎందుకు వచ్చింది? చర్చికి తెచ్చినా వాడు వదలదు అది, ఎందుకంటే పట్టుకుంది వాడు. వ్యసనం పట్టుకుంటే సింపుల్, దాని నుంచి నన్ను వదిలించంటే అది కాదు పట్టుకుంది. తానే పట్టుకున్నప్పుడు అది వదలటం కష్టం, కానీ ఒకవేళ అది తనను పట్టుకొని ఉన్నట్టయితే తాను వదిలితే వెళ్ళిపోయింది అది. ఏముంది? ఇప్పుడు దీని నుంచి నేను బయటపడాలనుకో, 2 వేలు వదిలేసాను అనుకో, కింద పడింది. అది తాగే ఉన్నాయి అందుకని, లేదా వదిలేవాడిని. స్తోత్రం. ఇప్పుడు దెయ్యం నీకు పట్టిందా లేకపోతే నువ్వు దెయ్యానికి పట్టావన్నది ముందు ఫైనల్ చేసుకోవాలి. దెయ్యం అంటే వ్యసనం అనుకో, అది నీకు పట్టిందా లేకపోతే నువ్వు దానికి పట్టావా? ఇగో నేను 4 ఏళ్ళు ట్రై చేశా, వల్లగాల. ఇగో నన్ను దీవించండి అయ్యగారు, దీన్ని మానుకోలేను అంటే ఏమని దీవించాలి? రోజు 2 సీసాలు దొరికేటట్టు చేయనా నీడికి? పొద్దున 1 క్వార్టర్, సాయంత్రం 1 క్వార్టర్, బిడ్డకి వెళ్తే లేకుండా టచ్చింగ్తో సహా మొత్తం లభించడం నేను నా ప్రార్థన చేయాలి. అంటే రాజీ పడిపోయాడు, బానిసత్వానికి అప్పచెప్పుకున్నాడు, బాగుపడాలన్న ఆలోచన లేదు. ఆ ఆలోచన ఎవరికైనా ఉంటే, ఎట్లనన్నా ఈ బంధకాల్లోంచి నేను బయటపడాలి, ఇది రైట్ కాదు, ఇదేందో నన్ను భయంకరంగా పట్టింది, దీన్ని వదిలించుకోవాలి అనే ఆరాటం నిజంగా నీ గుండెల్లో ఉంటే నేను చెప్తున్నా, తప్పకుండా నువ్వు విడుదల పొందుతావు, బాగుపడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీకు నీ మైండ్లో అది ఉండాలి. వీని దగ్గర అది నేర్చుకోవచ్చు మనం. 38 ఏళ్ళు గడిచినా వాని గుండెల్లో ఆశ చూసావా? ఇంకా నేను బాగుపడే ఛాన్స్ ఉందన్నది వదిలిపెట్టలేదండి. వాము ఎంత నిరీక్షణ! అబ్రహాముని మించిపోయాడండి. అబ్రహాం 25 ఏళ్ళు నిరీక్షణ కొడుకు కోసం. 75 ఏళ్ళప్పుడు నీకు బిడ్డనిస్తానని వాగ్దానం చేశాడు, 100 ఏళ్ళకి ఇచ్చాడు. 25 ఏళ్ళు, మనోడైతే 38 ఏళ్ళు. ఎంత నిరీక్షణో, ఎంత విశ్వాసం! దేవుడు ఏనాటికైనా నా పరిస్థితిని మారుస్తాడు, ఏనాటికైనా నేను బాగుపడతాను, ఏనాటికైనా నేను బాగుపడతాను, ఏనాటికైనా నేను బాగుపడతాను, ఏనాటికైనా నేను బాగుపడతాను. దేవునికి స్తోత్రం. ఆ ఆశ, ఆ నిరీక్షణ, అది చూస్తాడు దేవుడు. వీడు రాజీ పడిపోయాడా లేకపోతే పోరాడుతున్నాడా? వీళ్ళలో ఆశలు చచ్చిపోయినాయా లేకపోతే ఆశలు ఉన్నాయా? ఆశలు ఉన్నోడిని విడిపించడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇక ఆశలు లేనోడిని, బాగుపడతానన్న నిశ్చయత, నిరీక్షణ లేనోడిని ప్రభు దగ్గర పోయి, ఇదిగో లేచి నీ పరుపెత్తుకొన్నాడు అంటే ఎట్ట చూస్తాడు? ఏసైకి వెళ్ళి ఏంది? లేచి పరుపెత్తుకొని నడవటం. ఈడ లేచేదానికే అవకాశం లేదు, కొంచెం జరిగేదానికే దిక్కు లేదు. నువ్వు లేచి పరుపెత్తుకొని నడువు అనే మాటలు మాట్లాడుతున్నావు. అదే ఉంటే 38 ఏళ్ళు సీనియారిటీ ఇక్కడ. స్తోత్రం. ఎన్నేళ్ళు? అట్లా లేచి పరుపెత్తుకొని నడవగలిగే ఓపిక ఉంటే నేనెందుకు కూర్చుంటా ఇక్కడ? లేదు, ఆ ఛాన్స్ లేదు అనేవాడు. అంతే కదండి మరి. కానీ వాని గుండెల్లో ఆశ ఉంది, నిరీక్షణ ఉంది.
ఎప్పటికైనా నేను ఖచ్చితంగా బాగుపడతానని మొండి విశ్వాసం ఉంది. దాన్నైతే మనం నేర్చుకోవాల్సిందే. యేసు ప్రభు ఎప్పుడైతే నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడో వెంటనే వీడు కదలటం మొదలుపెట్టాడు. ఫస్ట్ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నాకు తెలిసి వీడు అనుకొని ఉండాలి, అమ్మయ్య నన్ను నీళ్ళల్లో వేసేవాడు వచ్చాడని. కానీ ఆయన ముందుకు వచ్చి నిలబడింది ఎవరు? నేను ఇంకొకటి కూడా అనుకుంటాను, అతడు యేసుని గురించి కూడా విని ఉండొచ్చు. యేసుని గురించి కూడా విని ఉండొచ్చు. లేకపోతే అసలు ప్రయత్నం చేయడు. ఎవరోయా నువ్వు లేవంటున్నావు, లేదు ఇక్కడ అనేవాడు. అట్లా నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే పలికినవాడు రబ్బునే, పలికినవాడు బోధకుడు, పలికినవాడు ఇప్పటికే ఎన్నో కార్యాలు చేసినవాడని ఎరిగి ఉన్నవాడు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం 38 ఏళ్ల బానిస శృంఖలాలను తెంచి వాడిని నడిచేటట్టు చేసింది. నిన్ను బాగు చేయటానికి దేవుడికి శక్తి ఉంది. నిన్ను విస్తరింపజేయటానికి దేవుడికి శక్తి ఉంది. నువ్వు ఒకటి దయ కోసం ఎదురు చూడటం కాదు, అనేకులకు నీవు చెయ్యి పిడికిలి విప్పి సాయం చేసే స్థితికి నిన్ను తేగల శక్తి నా దేవుడికి ఉంది. అవసరాన్ని బట్టి కొన్ని శ్రమానుభవాలు నీకు అంతవరకే తప్ప నీ చెయ్యి విప్పి 10 మందికి నువ్వు సాయం చేసే స్థితికి నిన్ను తెచ్చే శక్తి దేవుడికి ఉంది. దాన్ని స్వతంత్రించుకునే విశ్వాసం నీకుందా? దానికోసం చేయవలసిన ప్రయత్నం, చేయవలసిన పోరాటం చేసే దమ్ము నీకుందా? ఉంటే తప్పనిసరిగా నువ్వు ఒంటిగా ఉండవేక, నువ్వు అనేకులకు దీవెనగా మారిపోతావు. నేను గతంలో చాలాసార్లు చెప్పా, ఎవరో ఒకటిచ్చే ఉద్యోగం కోసం నువ్వు కాసుకోవటం కాదు, నువ్వే 10 మందికి జాబ్స్ ఇచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఆ పని చేస్తాడు ఆయన. చేయడా? ఆ శక్తి లేదా దేవుడికి? అరే గొర్రెలు కాసుకునేవాడిని సింహాసనం ఎక్కించింది ఎవరు? గాడిదలు కాసేవాడిని సింహాసనం ఎక్కించింది ఎవరు? మరి నిన్ను ఎక్కించడా? సాధ్యమే. ఆయన అంటాడు, నా పిల్లలు ఆశీర్వాద కారణంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఉన్నంతలో మనశ్శాంతిగా ఉండాలి, 10 మందికి దీవెనకరంగా ఉండాలనే యేసయ్య కోరుకుంటాడు. కానీ శపించబడిన అనుభవాల్లో మనం ఉండాలనేది ఆయన కోరుకోడు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని, మన త్యాగాన్ని నిరూపించుకోవడానికి అగ్ని లాంటి శ్రమలను అనుమతిస్తే అది విశ్వాస పరీక్ష. సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధం ప్రభువా, ఈ ఊపిరి నీ కోసం వదలటానికైనా సిద్ధం. పరీక్షించుకోనను, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు అనే తీర్మానం ఒక నిజ విశ్వాసికి, నిజ క్రైస్తవుడికి ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ పరీక్ష. అయితే ఈ లోపు దేవుడు మనల్ని ఆశీర్వాద కారణంగా ఉంచాలనే ఆయన ఎదురు చూస్తాడు. ఎంతమందికి అర్థమైంది? అంతవరకు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాగ్దానాలు కుప్పలు తెప్పలుగా ఇచ్చి వాటిని స్వతంత్రించుకోవడానికి నువ్వు పోరాడాలి, నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి అనేది దేవుని వాక్యం ఇస్తున్న స్పష్టత. వాగ్దానాన్ని నీకు ఇచ్చింది నేను, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. అయితే ఇక్కడ నీ ప్రయత్నం కూడా ఉండాలి అంటాడు ఆయన. ఏంటి నీ ప్రయత్నం అంటే, వాళ్ళు ఏం చేశారు ఇశ్రాయేలీయులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డారు. నువ్వు లోకంలో నుంచి, పాప లోకంలో నుంచి, ఆ శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి, ఆ చీకటి మనుషుల మధ్యలో నుండి నువ్వు జీవము గల దేవుని వెలుగులోనికి రావడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడేటట్టయితే అది మొదటి అడుగు. అది మొదటి అడుగు. అది వదులుకొని అది ఆ దరిద్రాన్ని వదిలించుకొని రావటం అంత తేలికైన విషయం కాదు. అందరూ మాట్లాడేవాళ్లే. నువ్వు పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీసుకొని తెల్లబట్టలు వేసుకొని చర్చికి వస్తుంటే ఎవరు భక్తుడు తయారయ్యాడు అని అందరూ పొడిచేవాళ్లే. విమర్శలకి, ఎగతాళి, హేళన మాటలు దేన్ని లక్ష్య పెట్టకుండా నేను జీవము గల దేవుని వెలుగులోనికి రావడానికి సిద్ధం అని నువ్వు అంటే, దేవుడు నీ చేయి అందుకొని నిన్ను నడిపించడానికి నేను కూడా సిద్ధమేనని దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళలో అలాంటి బంధకాల్లోంచి బయటపడ్డోళ్ళు
ఈరోజు దేవుడి చేత నడిపించబడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పురుషుల్లో ఎత్తండి, చెబుతా, పురుషుల్లో చేతులు ఎత్తండి. ఒకప్పుడు మీరు అలాంటి లోక బంధకాల్లో ఉన్నారు, పాప బంధకాల్లో ఉన్నారు, వ్యసనపు బంధకాల్లో ఉన్నారు. ఈరోజు వాటన్నిటిని వదిలేసి దేవుని మార్గంలో నడుస్తున్నారు. చేతులు కదిలించండి. అదిగో మిగిలిన వాళ్ళు చూడండి, వాళ్ళు కదిలిస్తున్న చేతులను చూడండి. ఒకప్పుడు లోక బంధకాల్లో, పాపిష్టి బంధకాల్లో, పాప బంధకాల్లో, వ్యసనాల బంధకాల్లో ఉన్నారు. అయితే దేవుని వాక్యం వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు, ఏమన్నా కానీ నేను దేవుని దగ్గరికి పోవాల్సిందే, యేసయ్యతో కలవాల్సిందే, ఈ పాపిష్టి లోకపు క్రమాలన్నిటిని వదిలేయాల్సిందే, నాకు దొరికాడు, ఆధారం దొరికాడు, నేను ఆయన పట్టుకుని నడవాల్సిందే అని నిర్ణయం చేసి తెగించి ఆ లోకమని ఐగుప్తు నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డారు. ఇది మొదటి సంగతి. దాన్ని వదిలేసి బయటికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నేరుగా దేవుని మందిరంలోకి వచ్చారు. దేవుని మందిరంలోకి వచ్చి ఇక దేవుని మాట చొప్పున నడవటం మొదలుపెట్టారు. ఇట్లానో ఆల్ నైట్కో, ఆదివారమో, శుక్రవారమో, బుధవారమో ఎవరో ఇక పక్కన వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ మాటలను బట్టి నువ్వు వెళ్తున్నావు, నిన్ను చూస్తుంటే నాకు కూడా ఆశ కలుగుతుంది, నేను కూడా ఈ దరిద్ర స్థితి నుంచి బాగుపడతానన్న నమ్మకం నాకు కలుగుతుంది, నేను కూడా నీతో వస్తానని ఎవరినో ఆధారం చేసుకొని వచ్చారు. దేవుని రెక్కల నీడకు వచ్చారు. ఆ లోకమని ఐగుప్తును వదిలేసి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక ఏం మొదలు పెట్టారంటే, దేవుడు ఏ మాటలు చెప్తున్నాడో ఆ మాటలో నడక మొదలు పెట్టారు. ఫస్ట్ మాట ఏంటంటే, వచ్చావు కదా, ఇక మారు మనసు పొందు. వదిలేశానయ్యా, మారు మనసు పొందానయ్యా, ఆ శపితమైన వాటిని ఆరాధించడం వదిలేశాను, అలాగే శపితమైన పనులు చేయటం వదిలేశాను, శపితమైన వ్యసనాలు వదిలేశాను, కంప్లీట్గా ఇక నేను నీ వైపే తిరిగానయ్యా, నేను మారు మనసు పొందాను. పొందావా? రైట్. నీ పాపములన్నీ ఇప్పటిదాకా, నీ పితరుల దోషాలు, నీ దోషాలు, నీ మీద ఉన్న ప్రతి పాపము కడగబడు నిమిత్తం పో, బాప్తీసం పొందుపో, బాప్తీసం పొంది ఇక నీ పాపాలన్నీ కడిగేసుకొని ఆ బరువు దించుకో అన్నాడు. ఆ మాట చొప్పున మీరు గొర్రెపిల్ల రక్తమును ఆశ్రయించి, వాళ్ళు పస్కా గొర్రెపిల్ల రక్తమును ఆశ్రయించి ఐగుప్తు నుంచి బయటికి వచ్చినట్టు మీరు యేసు రక్తమును ఆశ్రయించి బయటకు వచ్చారు, కడగబడ్డారు. దేవుడేం చెప్పాడు? వాగ్దానం చేశాడు, మీకు అది ఇస్తాను అని. ఇప్పుడు దాన్ని పొందుకోవటానికి మధ్యలో ఏం జరగాల్సి ఉంది? ప్రయాణము జరగాలి, ప్రయత్నము జరగాలి, పోరాటము జరగాలి. 3 విషయాలు. నంబర్ 1 ప్రయాణం, నంబర్ 2 ప్రయత్నం, నంబర్ 3 లేదా నంబర్ 1 ప్రయత్నం పెట్టు, నంబర్ 2 ప్రయాణం, నంబర్ 3 పోరాటం. ఈ 3 గుర్తుపెట్టుకోండి, అది కీలకం. వాళ్ళు అందులో నుంచి బయటపడటానికి ముందు ప్రయత్నం చేశారు. మోషే చెప్పాడు, మీరందరూ ప్రతి ఇంటికి ఒక పస్కా గొర్రె పిల్లను వధించి దాని రక్తం మీ గడప కమ్ములకు పూసుకోండి. ఈ రాత్రి దేవుడు ఐగుప్తుని తీర్పు తీర్చబోతున్నాడు. ఐగుప్తులో మిమ్మల్ని బంధించినందుకు, బానిసలుగా చేసినందుకు ఐగుప్తులో జయిష్ఠుల వధ జరిగించబోతున్నాడు. దేవుని తీర్పు రాబోతుంది ఐగుప్తు మీదికి. ఏ ఇంటి మీద రక్తపు గురుతుండదో ఆ ఇంట్లోనికి మరణదూత ప్రవేశిస్తాడు. ఆ ఇంట్లో జయిష్ఠులు హతులవుతారు. కాబట్టి మీరు గొర్రెపిల్ల రక్తమును, ప్రతి కుటుంబానికి గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తం మీ గడప కమ్ములకు అడ్డకమ్మతో సహా పూసుకోవడానికి గొర్రెపిల్ల రక్తం పూసుకున్నారు. వీళ్ళు ఈ పని చేస్తుంటే ఐగుప్తులు అనుకున్నారు, ఏందో ఈ పిచ్చి గుంపు పిచ్చి పనులు అన్నీ చేస్తూ ఉంటారు అనుకున్నారు. ఆ రాత్రి తెల్లవారేసరికి ఇశ్రాయేలు నివసించే గోషెను ప్రాంతంలో ఏ ఇంట్లో కూడా ఒక శవం లేవలేదు. ఐగుప్తు మొత్తం శవము లేని ఇల్లు లేదు అని రాస్తుంది. దేవుడు ఉండి 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 తీర్పు తీరిస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు పట్టించుకోలేదు, దేవుడు నా జోలికి రాలేదు అనుకుంటుంటాడు ఒక్కొక్కడు, మనల్ని కదిలిచ్చేవాళ్ళు. ఆయన ఉండి 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 ఓపిక పట్టి 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 ఒక్కసారి కోపాన్ని చూపితే అది ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత క్రూరంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఐగుప్తీయుల వధ మనకు అర్థమైద్ది. ప్రతి ఇంట్లో జ్యేష్ఠులు హతమైపోయినారు. ఆ దెబ్బకి కంగారు పడిపోయాడు ఫరో. రే పొండ్రా బాబు, మీరొద్దు, మీ బానిసత్వం వద్దు, పొండే అని ఆర్డర్ ఇచ్చేసాడు. అప్పుడు ఐగుప్తీయుల దగ్గరికి వచ్చాడు మోషే. రండి, సిద్ధపడండి, మీ చెప్పులు తొడుక్కున్నారా, మీ చేతి కర్రలు చేతబట్టారా, మీ కుటుంబాలను సిద్ధపరచుకున్నారా, ఇక బయలుదేరండి, మీకు విడుదల.
బయటికి రావడానికి సిద్ధంగా ముందు సిద్ధపడ్డారు. దేవుడు వాళ్ళని బయటికి తెచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆ లోకమనే ఐగుప్తులో నుంచి బయటికి వచ్చి యేసుక్రీస్తు సురక్షితమైన రెక్కల నీడలో ఉండాలని మీలో ఎవరికైనా ఆశ ఉంటే సిద్ధపడండి. యేసు రక్తము చేత నువ్వు విమోచించబడుతున్నావు. యేసు రక్తము చేత నీవు బయటికి విడుదల పొందబోతున్నావు. సిద్ధపడాలి. వాళ్ళు సిద్ధపడ్డారు. గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు. వాళ్ళ ఇంట్లో వధ జరగలేదు. వాళ్ళందరూ నీట్గా బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఇక ఏం జరుగుతుంది? ఇక ఫస్ట్ బయటికి రావడానికి ప్రయత్నం అయింది. ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది. వెంటనే కనానుకు చేరారా? ప్రయాణం ఒకటి ఉంది, పోరాటం ఉంది. ఈ రెండు జరగాలి. దేవుడు వాగ్దానం చేశాడా లేదా? పాలు తేనెలు ప్రవహించే దేశం నీకు ఇస్తానని. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు శుభ్రంగా ప్రశాంతంగా ఇవ్వాలి. కానీ ఈ ప్రయాణాలు ఏంది, ఈ పోరాటాలు ఏంది ప్రభు అంటే, అవి ఉండయి నాయనా, ఉండాలి, ఉంటాయి. వాటిల్లో నుంచి వచ్చే నువ్వు పొందుకోవాలి. ఇది నా నియమం. శ్రమ పడకుండా ఏది మనకు దక్కుట దేవునికి ఇష్టం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రయాస పడకుండా ఏది మనకు అందించుట దేవునికి ఇష్టము లేదో. ఇది దేవుని నియమం. మీకు సింపుల్గా ఒక గుర్తు చెప్తా. ఏదెన్లో తోట వేసాడు కదా దేవుడు. తోట వేసాడు కదా, రకరకాల పండ్లు ఇచ్చే చెట్లు, రకరకాల వృక్షాలు. ఆదామును ఊరక కూర్చోబెట్టాడా లేదా పని చేయమన్నాడా? పెద్దగా చెప్పాలి. ఏం పని చేయమన్నాడు? ఏదెన్లో ఉన్న తోటను సేద్యపరచమని చెప్పాడు. ఏం చేయమని చెప్పాడు? నాకు డౌట్ వచ్చింది. ఇంత పెద్ద తోట వేసి చక్కగా కూర్చొని తిను, హాయిగా ఉండునైనా ఆదాం అనొచ్చుగయ్యా, మళ్ళీ సేద్యం ఏంది అంటే, పని లేకపోతే మనుషులు ఏ విధంగా తయారవుతారో దేవుడికి తెలుసు. శ్రమానుభవం లేకపోతే వానికి సుఖానుభవమే పెద్ద శ్రమానుభవం లాగా ఉంటుంది. అర్థమైతే ఒక స్తోత్రం చెప్పవచ్చు, లేదు వదిలేయచ్చు. ఏం చెప్పాను చెప్పండి మీరు? శ్రమానుభవం లేకపోతే సుఖానుభవం అర్థం కాదు. సుఖానుభవమే పెద్ద శ్రమానుభవం లాగా ఉంటుంది. కొంతమంది తరచు మాట్లాడతారు. రోజు పని చేస్తుంటారే, రోజు పనికి వెళ్ళి పని చేస్తూ ఉంటారే, వాళ్ళు అప్పుడప్పుడు సణుగుతూ ఉంటారు. నా బతుకంతా చేయటమే, చాకిరే. ఆఖరికి ఆదివారం సెలవు వచ్చిందంటే ఆ శాల ఏమన్నా వదిలిపెట్టట్లా. ఆదివారం దేవుడి రోజు అంటాడు, రాకపోతే మామూలుగా ఉండదు అంటాడు. ఏం చేయాలి? నా జీవితం అంతా కష్టం చేయటమే. ఇప్పుడు అయిపోయిందా? ఇంకా కసేపట్లో కూటం అయిపోయిద్దా? ఇంటికి పోతానా? ఏదో ఒక ముద్ద తిని అదుగు ఇది కనగానే తెల్లారిద్ది. మళ్ళా లేచి పొలోమని పోవాలా? నా బతుకంతా కష్టం చేయటమే, నా బతుకంతా చాకిరి చేయటమే. ఏందో నా దరిద్రం. అబద్ధాలు ఆడుకుని చెప్పండి. అలా ఎంతమంది అనుకున్నారో చేతులు ఎత్తండి. ఇదిగో మీరు చేతులు ఎత్తారు. ఆడవాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తారు. పండు తింటే తిన్నారు కానీ మీరు యథార్థం చెప్పండి. బాధపడ్డా, అభ్యంతరపడ్డా, నా బతుకంతా ఏందిరా నాయన, నాకు సుఖం లేదా నా జీవితానికి. ఓకే, ఇప్పుడు నీకు సుఖం కావాలి అంతే కదా? రైట్, నేను చెబుతా. ఒక వారం రోజులు నేను ఏసీ గదిలో పెడతా, నీకు సుఖం కావాలి అంతే కదా? రోజు పని, ఉద్యోగం, వ్యాపారం, నా బతుకంతా చాకరీ చేయటమే. నా బతుకు సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఇదేగా ఏడుపు. సరే, వారం రోజులు నీకు సుఖం కావాలి అంతే కదా? వారం రోజులు నిన్ను ఒక తోట, మన ప్రేయర్ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్లో ఒక ఏసీ గది సిద్ధపరిచి నీకు కేటాయించి తోటలోనే ఉంచుతా. 7 రోజులు తోట వదిలిపెట్టి బయట రాకూడదు. సుఖం కావాలి కదా, గది వదిలిపెట్టి బయటికి రాకూడదు. నువ్వు ఏం కోరితే తినిపిస్తా. శుభ్రంగా తిను, బెడ్ కూడా ఏర్పాటు చేస్తా. తిను, నిద్రపో. సుఖం కావాలి కదా, నీ బతుకంతా రోజు చేయటమే కదా. తమ్ముడు అర్థమైందని చెప్పింది. బాధపడదు. రోజు నా బతుకంతా చాకిరే అయిపోయింది అన్నావుగా, సుఖపడదు కదా నాన్న. ఒక వారం రోజులమ్మా గదిలో ఉంచుతా, నువ్వు కోరిన తిండి పెడతా, బయటికి రాకూడదు. సుఖపడు. ఎందుకంటే నీ శరీరం రోజు బయటికి పోయి కష్టపడకూడదు. ఇక అంతే. ఆకలైందా తింటాం, బెడ్ మీద నిద్రపోటు. ఎన్ని రోజులు ఉంటావు? సరిగ్గా బుర్ర పని చేస్తే చెప్పు, నాకు ఎన్ని రోజులు ఉంటావు? మహా ఉంటే 1 రోజు ఉంటావేమో.
ఆ ఒక్కరోజు కూడా బయట రాకుండా ఉండలేవు, అదొక జైలు లాగా ఉంటుంది. అంతా బాగానే ఉంది కానీ బయట రావద్దండి అన్నయ్య. నువ్వు బయటికి పోయి కష్టపడుతున్నావు, నువ్వు ఏడ్చావు ఒక రోజు, ఇంకొద్దు అసలు నువ్వు కాలు కింద పెట్టకూడదు. అవసరమైతే తమ్ముడా నువ్వు సిద్ధపడ్డావని గట్టు ఉండటానికి 2 తమ్ముళ్ళని కూడా ఏర్పాటు చేస్తా, మా పరిచారకుల్ని. ఇక వాళ్ళు లేదు, కాళ్ళు చేతులు ఒత్తుతూ ఉంటారు, ఇక నువ్వు సుఖపడాలా. 2 సర్వెంట్స్ అనమాట నీకు కాళ్ళు ఒత్తడానికి. ఇక అంతే, శుభ్రంగా నువ్వు తింటాం, ఆ బెడ్ మీద పండుకోవటం, ఈ 2 సర్వెంట్స్ నీకు సేవ చేస్తూ ఉంటారు, నువ్వు సుఖపడు. ఎన్ని రోజులు ఉంటావు చెప్పు నాకు? ఒక రోజు పూర్తిగా ఉండగలవా? మరి ఏంది నువ్వు అడిగే సుఖం నాకు చెప్పు. నా బతుకంతా ఇదే అయిపోయింది. అందరూ కూర్చొని తింటున్నారు. ఏంది కూర్చొని తినేది? ఎవడైనా తినేటప్పుడు కూర్చొని తినక నిలబడి తింటాడా? ఆ టిఫిన్ ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎప్పుడన్నా 2 ఇడ్లీ 1 అట్టు తినడానికి నిలబడి తినాలి, ప్రాణానికి వచ్చింది. ఏదో ఆకుల్లో మేకలు మేసినట్టు ఉంటుంది. అది తినేటప్పుడు ఎట్లా ప్రాప్తం కూర్చొని చక్కగా భాషా పట్టలు వేసుకొని కూర్చొని చక్కగా ప్లేట్ ముందు పెట్టుకొని. కొంతమంది అంత ప్రాప్తంగా తింటారు. అందరూ కూర్చొని తింటున్నారు. నేను కష్టపడి తింటున్నాను. నేను ఎప్పుడు తింటానో కూర్చొని తింటావు. పేషెంట్లు తింటారు కూర్చొని, ఏ పని చేయకుండా. నేను ఒక మాట చెప్తా, నేను అందుకే నేను కూర్చోబెట్టి తినిపిస్తా. నీవు ఉండగలవా? నేను గ్యారంటీ ఇస్తాను, నీ వల్ల కాదు. నేను చెప్పనా, 3 రోజులు నిన్ను అట్లా ఉంచితే నీకు ఎట్లుంటుందో తెలుసా? దండం పెడతా శాలేమన్నా, అయ్యా ఇంకేం కావాలి, ఇంకేం వెరైటీ కావాలి, నాకు ఏ వెరైటీ వద్దన్నా. అబ్బాయి మనం 7 రోజులు తీర్మానం చేసింది, ఏంది 3 రోజులకే నాకే వద్దంటున్నావు? ఏంటంటే నరకం లాగుందన్నా, నాకు ఈ సుఖం వద్దన్నా అనకపోతే అప్పుడు అడుగు. సుఖాన్ని ఎక్కడ దాచాడో తెలుసా? కష్టంలో దాచిపెట్టాడు. శ్రమానుభవంలోనే సుఖానుభవం దాచిపెట్టాడు. అది రహస్యం. పిచ్చోళ్ళకి అర్థమై సావట్లా. వాళ్ళని చూసి వాళ్ళు కూర్చొని తింటున్నారు, వీళ్ళు కూర్చొని తింటున్నారు. ఏంది కూర్చొని తినేది? నేను చెప్పనా, ఏ పని లేకుండా కూర్చొని, ఏ పని లేకుండా, బాడీకి ఏ శ్రమ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం మందికి నైట్ నిద్ర పట్టదు. దినమంతా చాకిరీ చేసి కష్టపడ్డ వాడికి సాయంత్రానికి వద్దన్న నిద్ర వస్తుంటుంది. కాస్త కడుపులో పడిందంటే చాలు అంటుంటాడు. కూర్చొని పాపం శ్రమ లేకుండా చేసేవాడికి నైట్ నిద్ర పట్టదు. మన సుఖానుభవాన్ని శ్రమానుభవంలో దాచిపెట్టాడు తమ్ముడు. అది రహస్యం. ఎంతమందికి అర్థమైంది? అదే దినమంతా ఆ ఉద్యోగమో, వ్యాపారమో, ఆ పనో ఏదో చేసుకొని సాయంత్రానికి వచ్చి కాస్త వేడివేడి నీళ్లు పోసుకొని ఏదో ఇంట్లో వండినంత ఆహారం తిని కాసేపు అట్టిట్లుండి ఇక వాళ్ళు ఏదెను తోటలో ఆదాముని ఫ్రీగా పెట్టలా. కష్టపడి చక్కగా రోజంతా సేద్యం, వ్యవసాయం పనులు చేయి. ఆదామా నువ్వు ఖాళీగా ఉండకూడదు, వ్యవసాయం పనులు చేయి అంటే ఆదాం వ్యవసాయం పనులు చేస్తున్నాడు. అందుకే ఏ పండు ఎట్టుందని చూడలా. ఆడ మనిషిలే ఏం చేసేదని వదిలేశాడు. ఆమె కూడా ఒక చిలకపారిచ్చినట్టయితే గొడవ ఉండేది కాదు. సరే చిలకపారలేదనుకో, అమ్మాయి నేను ఒక కాలువ చేతులతో కడతాను, నువ్వు ఒక కాలువ గట్టంటే గొడవ ఉండేది కాదు. హవ్వా నువ్వేం కడతావులేను, అట్లుండి నేను కడతాను అన్నాడు. నాకు తెలిసి నా అంచనా అని లేదులే కానీ నా అంచనా. మరి లేకపోతే నాకు అంత ఖాళీ ఆడ దొరికింది, పాములతో స్నేహం చేసే ఖాళీ. ఆడ మనిషిలో ఏం కష్టపడేది, సుఖ పెడదాం అనుకున్నాడు. ఇద్దరికి మూడింది. ఈ మనిషి ఏం చేసింది, తోట మధ్యలోకి పోయింది. సర్పబోధ విని ఎక్కడికి పోయింది, తోట మధ్యలోకి పోయి ఆ పండ్లు కొన్ని తీసుకొని ఆమె తిని ఆయనకి ఇచ్చింది. ఖాళీగా ఉంటే, ఒట్టిగా వస్తే ఏదైనా ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. ఎంతమందికి అర్థమైంది బాబా? అది అందుకే ప్రతి దానికి శ్రమానుభవాన్ని జోడించాడు. కష్టపడే సాధించాలి, పోరాడి సాధించాలి. మళ్ళీ వాగ్దానం చేశాడు, నీకు ఇస్తానని. దాన్ని నీవు స్వతంత్రించుకోవటానికి ప్రయత్నించాలి, ప్రయాణించాలి, పోరాడాలి. దానికి మొదటి అడిగేంటి, లోకంలో నుంచి బయటికి రావాలి. ఆ రెండోది ఏంటి, యేసు ప్రభుతో నడక మొదలు పెట్టాలి. ఇక ఆయన మాటలలో జీవితాన్ని డిజైన్ చేసుకోవటం మొదలు పెట్టాలి. నేను చెబుతున్నా,
అన్ని నాళ్ళు నువ్వు అనుభవించని ఆనందాన్ని యేసయ్య మాటలలో నువ్వు బ్రతుకుట ద్వారా అనుభవించకపోతే నన్ను అడుగు. కన్ఫర్మ్. దేవునికి స్తోత్రం. ప్రయత్నం, యేసుతో ప్రయాణం, మధ్య మధ్యలో పోరాటం. ఇందాక చెప్పింది గుర్తుందిగా, శ్రమానుభవం లేకపోతే సుఖానుభవం అర్థం కాదు. ఆ సుఖానుభవమే పెద్ద శ్రమానుభవం లాగుంటుంది. అందరూ కూర్చొని తింటున్నారంటే ఆ కూర్చొని పని చేసేవాడు అంటాడు, వాడికి ఏం తెలుసురా నా బాధ, వాడిని రమ్మనరా, వాడిని కూర్చొని చేయమనరా ఈ పని, నరకం కనపడుతుందిరా నాకు అంటాడు. ఎప్పుడు ప్రశాంతంగా లేదు. అందరికీ శ్రమానుభవంలోనే సుఖం. కాబట్టి ఇప్పుడు ఏంటి, అరటి పండు ఒలిచి చక్కగా ఇదిగో నోటికి అందిస్తున్నాను తిన్నాయనా అన్నట్టుగా చేయలే. అదిగో నేను వాగ్దానం చేసిన భూమి పోయి స్వాధీనపరుచుకో అన్నాడు. మధ్యలో ప్రయాణాలు, పోరాటాలు, విశ్వాస పరీక్షలు. ఈరోజు మనకి భూ సంబంధమైనవి, పర సంబంధమైనవి బోల్డని వాగ్దానం చేసిన దేవుడు వాటన్నిటిని స్వతంత్రించుకోవటానికి నీ వంతు ప్రయత్నం, ప్రయాణం, పోరాటం ఆశిస్తున్నాడు. అవి లేకుండా నువ్వు స్వతంత్రించుకోలేవు. అది దేవుడు పెట్టిన నియమం. ఆదాము మొదలుకొని ఈనాటి వరకు ప్రతి నరుడికి దేవుడు పెట్టిన నియమం. అనేక హింసలు పొందిన మీదట మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపవలెను. ఆయనతో పాటు శ్రమను అనుభవించిన వారమైతే రేపు ఆయనతో పాటు ఏలుదము అన్నాడు. యేసుతో పాటు ఏలాలంటే యేసయ్యతో పాటు భూమి మీద శ్రమానుభవం కూడా మనం అనుభవించాలి. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడక శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. నా కుమారుడా, నీ ద్వారా విస్తారంగా ఆత్మల్ని రక్షించాలి. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. అనేక ఆత్మల్ని రక్షించడానికి నేను నీకు తోడై ఉంటాను. ఇది ప్రామిస్. థ్యాంక్ యూ లార్డ్. శుభ్రంగా రోజుకు 3 సార్లు తిని 2 సార్లు నిద్రపో నాయన. కుమారుడా, శాలేము రాజా, విస్తారమైన ఆత్మల్ని నేనే నీకు ఇస్తా. నీకెందుకు, నువ్వు రోజు 3 సార్లు తిను, 2 సార్లు నిద్రపో అన్నాడా? వాగ్దానం చేశాడు. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులుగా గాక ఘనులుగా నేను వారిని చేస్తాను, నీకు విస్తారమైన ఆత్మలను ఇస్తాను అని ఆయన ప్రామిస్ చేశాడు. ఇప్పుడు ఆ ప్రామిస్ను పొందుకోవడానికి గత 18 సంవత్సరాలుగా మన ప్రయత్నాలు, మన ప్రయాణాలు, మన పోరాటాలు, మన అంటే మీది కాదు నాది, స్తోత్రం. ఏమంటే ఒట్టిగా అయిందా? మరి వాగ్దానం చేశాడుగా, ఇస్తానని వాగ్దానం చేశాడు, సిద్ధపరిచి ఉంచాడు. వాటన్నిటిని నేను, నీవు, మనం ప్రయాసపడి అందిపుచ్చుకోవాలి. లేకపోతే ఎట్లా సాధ్యం? ఇక ఒక్కొక్క ఆత్మ, ఒక్కొక్క వ్యక్తి తిన్నానో తినలేదో, నిద్రపోలేదో, ఎన్ని రోజులు ఈ కడుపు మాడిందో, ఎన్ని కన్నీళ్లు గారినాయో, ఎంత ప్రయాస. బిడ్డ నొప్పులు పడుతుంటే తల్లి నా దగ్గరకు వచ్చింది. బిడ్డను కన్న తల్లి తన కుమార్తె నొప్పులు పడుతుంటే, స్టార్టింగ్లో పరిచర్య ఆరంభంలో అమ్మాయి నొప్పులు పడుతుంది, బీపీ పెరిగిపోతుంది, డేంజర్ అని డాక్టర్లు అంటున్నారయ్యా, నిన్ను చూస్తే కంట్రోల్ అయింది, నువ్వు రా. ఎన్నింటికి? నైట్ 11ంటికి పోయా. ఇప్పుడు నేను పొద్దంతా అటు ఇటు తిరిగి బాగా ఒళ్ళంతా అలిసిపోయి ఉంది. అందులో ఆ రోజు 1-2 కూటాలు జరిగినాయి.
ఒళ్ళు గుల్లై ఉంది, ఏం లేదు. నన్ను ఎవరు గెలిచకపోతే కాసేపు నిద్రపోదామని ఫీల్ అవుతున్నప్పుడే వచ్చి, నువ్వు రాకపోతే బిడ్డ చేతికి వచ్చేటట్లేదు, యా 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 టెన్షన్ పడవు కొత్త పోయా. పోతే ఆ బిడ్డ బీపీ పెరిగిపోతుంది, అది 200 దాటుతుంది. నిండు నెలల గర్భిణి. ఆ రోజు ఆమెకి సర్జరీ చేసి బిడ్డను తీయాలి. పోయి దగ్గరికి పోయి చేయబట్టుకుని, ఎందుకురా తల్లి, ఏమైందిరా, ఏసై ఉన్నాడమ్మా, భయపడవు, నేను కూడా ఉంటాను రా, నేను కూడా ఉంటాను, నీకు మంచి బిడ్డని ఇస్తాడు దేవుడు, ధైర్యంగా ఉండు నేనున్నాగా అని ఆమె చేయబట్టుకొని ఆమెను ధైర్యం చేస్తే ఆ 200 దాటింది, 160కి వచ్చింది. అలాగని ఇప్పుడు మీకు బీపీలు పెరిగినప్పుడు నన్ను దేవుడు ఆడవాకండి, మీకు దండం పెడతా. నాకు తెలియదు, శాలేమని పిలిస్తే నా బీపీ తగ్గి ఇక నాకు వచ్చింది. అంతే కదా, ఎంతమందికి నేను కంట్రోల్ చేయగలుగుతాను? అప్పుడంటే నాకు ఏ ఒత్తిడి లేదు, కాస్త అనుకూలంగా ఉంది. నేను వెళ్ళాను, ఆ బిడ్డను ధైర్యపరిచాను. చిన్నగా 12 అయింది. డాక్టర్ గారు ఏం చేశాడు తెలుసా? ఆయన నేనంటే చాలా ఇష్టం. భాష గారు రండి అన్నాడు. ఎక్కడికి? ఆపరేషన్ థియేటర్లోకి. నేను అంతవరకు చూడలా, సర్జరీ. ఏం కదా, నువ్వు సేవకుడు కదా, ఏం కదా అని చెప్పి లోపల తీసుకెళ్ళాడు. ఇక నా ముందు ఇప్పుడు ఆ పిల్ల భయపడుతుంది, మరి ఆమె చేయబట్టుకో, నేను ఏం కదా, బీపీ నార్మల్గా వచ్చింది. ఇక మళ్ళీ పెరగకుండా అనమాట. నేను శాలేమని ఉన్నాడు, నాకేం కాదు. ఏసై ఉన్నాడు, అన్నుంటే ఏసై ఉంటాడు, నాకేం కాదు, ధైర్యం. ఆ బిడ్డ చేయబట్టుకుంటే ఆ సర్జరీ గదిలోకి వెళ్తే, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే, నేను ఆ పిల్లకి వెళ్ళి చూసి, నాకెళ్ళి చూడరు తల్లి, ఏం కాదమ్మా అని మాట్లాడిస్తా, అమ్మాయిని మాట్లాడిస్తా, ఇటుపక్క ఓపెన్ చేసి బిడ్డను తీసి కుట్లేస్తానే ఉన్నారు. అంతా అయిపోయి తల్లి బిడ్డ క్షేమం అని ఇక నేను టోటల్గా బయటకు వచ్చరికి 1:30 ఏమైంది. ఇక అయ్యా దేవుడి దయవల్ల నా బిడ్డ బయటపడింది, అయ్యా అయ్యా చాలేమయ్యా, వందనాలయ్యా అంటే ఇంక పోయా. మరి ఇంకేం చేద్దాం, కష్టపడ్డా బిడ్డ ఇంక పోయా, రెస్ట్ తీసుకోపోయాను నేను. అలాంటి అనుభవాలు ఎన్నో. బాధల్లో ఉన్నోళ్ళు, వేదనలో ఉన్నోళ్ళు, హాస్పిటల్లో ఉన్నోళ్ళు, సమస్యల్లో ఉన్నోళ్ళు, కొట్లాడుకున్నోళ్ళు, ఒక్కోసారి భార్యాభర్తలకు పడిద్ది. బ్రదర్, ఒక పరిచర్య జరిగింది అంటే దానికి ఏ విధమైన ప్రయాసం ఉండాలి? అరటిపండు తీసుకొచ్చి నోట్లో పెట్టినట్టుగా ఈజీగా చేశాడా? వాగ్దానం, పెద్ద వాగ్దానం ఇచ్చాడు, దాన్ని పొందుకోవటానికి తగినంత పెద్ద ప్రయాస కూడా ఏర్పరిచి పెట్టాడు. ఊరకుందా? నిద్రపోనిచ్చారా? ఒక్కోసారి రేకుడోరు, మా ఇంటికి అక్కడ శాంతినగర్లో రేకుడోరు గాలి తోలితేనే ఫెళ అంటది. 2ంటికి వస్తారు, పెటామని పోతారు దాన్ని, లోపల గదిలో ఉండి ఎగిరిపడలేవాలా. నేను వచ్చిందాక పోతున్నాడు, బెయ్యి అన్నా 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 అని. మామ ఏం జరిగింది? సత్తాబోతో పరిగెత్తాడు. నేను అప్పటికి 4 పట్టుకుంటారు ఆమెను, ఏ అంటూ ఉంటుంది. ఓరే నాయన, ఏమి దెయ్యమా, ఈ అర్ధరాత్రే దొరికిందా? కూటానికి పోయి వచ్చానే, ఇప్పుడే పండుకున్నా, 2 అయింది, నిద్ర పట్టా. కాదన్నయ్య తీసిపండి. అల్లాడుతున్నానా, ముళ్ళ చెట్లో కురుగుతుందన్నా. మరి ఆడి గురికి దయ్యం పట్టిన మనిషి ప్రశాంతంగా ఉంటుందా? పాండి బాబా తీసిపండి. తీసుకెళ్ళి మందిరంలో కూర్చోబెట్టి ప్రార్థన చేసి ఆ దురాత్మ దాన్ని ఎల్లగొట్టి ఆ మనిషిని శాంతింపజేసి, ఇక ఆ మనిషి ప్రశాంతంగా ఉండి నార్మల్గా నవ్వుతా లైన్లోకి వచ్చిన దాకా ఆ మనిషితో మాట్లాడి వాళ్ళకి అప్పచెప్పేటప్పటికి అది 4 కావచ్చు, 5 కావచ్చు, కోడి కొయ్యొచ్చు. కొన్ని ఒరిజినల్ దెయ్యాలు ఉంటాయి, కొన్ని పగ దెయ్యాలు ఉంటాయి, పగ సాధింపు దెయ్యాలు ఉంటాయి. భర్త వీక్నెస్ని కనిపెట్టి అడుగునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు దురాత్మ వెళ్ళిపోయింది, ప్రార్థన చేశాను, వెళ్ళిపోయింది అంటే కొంచెం దూరం తీసుకెళ్ళి మళ్ళీ పరిగెత్తుతాడు, అన్నావు అన్నా అని. ఏంటంటే ఇట్ట చూసింది అంటాడు. ఓరే నాయనా, నువ్వేం మనిషి రాజు, ఇట్ట చూసింది అన్న, కళ్ళని గుడ్లన్నీ బయటికి తీసి చూసి గుండె బయలు. లాభం లేదు కానీ ఇంటికి వెళ్ళవాకు, మందిరంలోనే ఉండండి. ఎందుకు నన్ను కూడా నిద్రపోనికి మళ్ళీ వస్తుంటాడు. ఇట్లాంటి ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో.
ఆకలితో మాడిన దినాలు ఎన్నో. ఇప్పుడు వాక్యం చెప్తే మళ్ళీ ఇక్కడ కూటమి అయిపోవని ఇంకో చోట చెప్పి, అక్కడ అయిపోవని ఇంకో చోట చెప్పి మళ్ళీ జర్నీలు చేసుకుంటా. ప్రియులారా, సేవా పరిచర్య శాలే మనకేం పని ఉందే? ఆదివారం ఒక కూటమను, బుధవారం ఒక కూటమను, శుక్రవారం ఒక కూటమను, ఈ మిగిలిన రోజులన్నీ జాలీగా తిరగటం. జుట్టు సగం ఊడింది ఆడ, దేవునికి స్తోత్రం. లేకపోతే డబల్ ఉండేది. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా అని ఆయనే రాయించాడు. ఒక సమూహాన్ని కనటం అంటూ జరిగింది అంటే దానికి ఎంత ప్రసవ వేదన అయి ఉంటుంది. ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నాను. దేవుడు ఏ వాగ్దానమైన మనకిచ్చిన కుప్పల తెప్పల వాగ్దానాలన్నీ ఇచ్చాడు. వాటిని స్వతంత్రించుకోవటానికి తగిన ప్రయాస మనకి ఏర్పాటు చేశాడు. దీన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 విషయాలు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి 3. ఇక చకచక చెప్పేస్తాను. అంటే ఇంకా ఎంతసేపు ఉంది అనుకోవాకండి, అయిపోయింది. ఈ ఉన్న 2 ముక్కలు చకచక చెప్పేస్తాను అంటున్నాను. మొదటిది ఏమన్నాను? ప్రయత్నం. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం జరగాలి. రెండవది దానికోసం కొంత ప్రయాణం జరగాలి. మూడవది కొంత పోరాటం జరగాలి. వాళ్ళు ఏం చేయాలి? ఉన్నారు కనానీయులతో పోరాడి వాళ్ళని ఎళ్ళగొట్టి వాగ్దత్త భూమిని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అవునా కాదా? మరి పోరాటాలు ఎందుకు పెట్టాడు అంటే కష్టపడి సాధించుకోవాలి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా చూడండి, కుటుంబానికి అడ్డం తిరిగి, ఫ్యామిలీకి అడ్డం తిరిగి కష్టపడి సాధించుకుంటారే, వాళ్ళు మామూలోడి కన్నా పట్టుగా ఉంటారు. ఈజీగా యేసు ప్రభు నమ్ముకొని ఏ ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఉన్న వాళ్ళకి అంత తీవ్రత ఉండదు. కుటుంబం వద్దు అని, బంధువులు వద్దని, ఇరుగు పొరుగులు వద్దని వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడి నానా బాధలు పడి ప్రభువుని హత్తుకుంటారు చూడు, ప్రభువుని సంపాదించుకుంటారు చూడు, భలే పట్టుగా ఉంటారు వాళ్ళు. భలే పట్టుకుంటారు. వాళ్ళ తీవ్రతే వేరు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఈజీగా పొందలా, కష్టపడి సాధించుకున్నారు ప్రభువుని, కష్టపడి సంపాదించుకున్నారు, కష్టపడి నిలుపుకున్నారు ఆయనని. అందుకే వాళ్ళ తీవ్రత, ఆయన పట్ల వాళ్ళ ప్రేమ, వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ ఆసక్తి ప్రత్యేకంగానే ఉంటుంది. కొంతమందికి ఈజీగా లభించినట్టు ఉంటుంది, అందుకే వాళ్ళంత తీవ్రత కనపరచరు. కొంతమంది ప్రయాసపడి సాధించుకుంటారు. భర్త కొడతాడు 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 కొడతాడు, వదిలే 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 కొడతాడు, కొట్టే కొద్ది పెరిగిపోతుంటుంది, కొట్టే కొద్ది పెరిగిపోతుంటుంది. బంధువులు మాట్లాడుతూ ఉంటారు, వదిలే 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 అని. మాట్లాడే కొద్ది ఎక్కువైపోతూ ఉంటుంది. ఎంత అంటే దేవుని కోసం చివరికి హతసాక్షి అయిపోవడానికైనా సిద్ధమయ్యేంత తీవ్రత పెరిగిద్ది. ఎందుకంటే కష్టపడి క్రీస్తును సాధించుకున్నారు. దేవుని వాగ్దానాలు కుప్పల తెప్పలు ఉన్నాయి. ఆ టయానికి అయ్యే వస్తాయి అనుకోవద్దు. వాటిని స్వతంత్రించుకోవడానికి ప్రయాస ఉంది, ప్రయత్నం ఉంది, ప్రయాణం ఉంది, ప్రయాస ఉంది, పోరాటం ఉంది. ఆఖరి మాట చెప్తానండి నేను. పోరాటం అన్నావు. ఆనాడంటే కనానీయులతో పోరాడారు వాగ్దానం భూమిని స్వతంత్రించుకోవడానికి. ఇప్పుడు మనం ఎవరితో పోరాడాలనే? దేవుని వాగ్దానాలు పొందడానికి అంటే శత్రువుతో పోరాడాలి. శత్రువు కార్యాలను నాశనము చేయనట్లు ప్రార్థనలో పోరాడాలి ప్రభు దగ్గర. ఆ ప్రార్థనలో పోరాడేటప్పుడు చెప్పాలి, నువ్వు నాకు వాగ్దానం చేశావు, నువ్వు నాకు వాగ్దానం చేశావు, నేను నిన్ను బాగు చేస్తాను అని. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దానిని ప్రభు నెరవేర్చినట్లు దేవుని పాదాల దగ్గర పోరాడాలి ప్రార్థనలో. యెబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడినట్లు, దేవా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించును అని వాగ్దానం చేశావు. అది ఎవరు అప్పుడు వాళ్ళకి చేస్తే నాకెందుకు రాయించి పంపించావు? ఈ గ్రంథంలో నాకు రాయించి పంపించావంటే అది నాకు కూడా వర్తించిదనేగా. ఓకే, నేను స్వతంత్రించుకున్నా. నువ్వేమన్నావు? నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నావు. మరి వెళ్ళేందుకు గాలికి తిరుగుతున్నారు ఏందాళ్ళు? అళ్ళేంది గాలికి తిరుగుతున్నారు ఏందాళ్ళు? గాలోళ్ళు అయ్యారేంది? దరిద్రులు అయ్యారేంది? మరి నాకు వాగ్దానం చేసావుగా, ఏంది దాని సంగతి ఏంది అని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నావు కదా, నా సంతతి సంగతి ఏంటి? పట్టించుకోవా? వాళ్ళని కదిలించవా? వాళ్ళతో మాట్లాడవా అనే ఆ అంశం మీద నువ్వు రోజు పెనుగులాడాలి.
ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చి నీకు చూపించేంత వరకు, ఏ ఏ విషయాలలో నువ్వు వాగ్దానాన్ని ఎత్తిపట్టావో ఆ విషయంలో అది నెరవేర్చబడినంత వరకు నువ్వు ప్రార్థన పోరాటము మానకూడదు. దేవునికి మహిమ. దేవుడు కొన్ని సన్నివేశాలు రప్పిస్తాడు, వాటిని వినియోగించుకోవాలి. అవకాశం దొరికినప్పుడు నీ పిల్లలే నిన్ను అడిగేటట్టు చేస్తాడమ్మా, ఏందో నాకు కొంచెం గిల్టీగా ఉంది, కొంచెం ప్రేయర్ చేయి, దా చేస్తుందా. నాయన నాకేందో కొంచెం ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలనిపిస్తుంది, రైట్ పదా. నీ బిడ్డలకు కదిలించి నువ్వు ఒక పాయింటే చెప్తున్నాను నేను, ఏమని, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించున్నావు. నా పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు నాకు తెలియదు. నీ వాగ్దానం నిజం, నువ్వు ప్రామిస్ చేసింది నిజం, నాకు తెలియదు, నువ్వు వాళ్ళకి కదిలించాల్సిందే. నిన్ను వదిలిపెట్టను, నేను వదిలిపెట్టను. అమ్మా ఒక గంట సేపు ఉండరా తల్లి, నేను వచ్చి మాట్లాడతానంటే వెళ్తావా? నువ్వు వెళ్తావా? 100 మంది చెప్పినేనో, నాకు అన్న చెప్పాడు. మీరెవరు? అన్న గంటలో నేను ఇక్కడే కూర్చొని నేను వస్తాను అన్నాడు, నేను బాను ఏడే కూర్చుంటా అని ముండికి పడి కూర్చుంటారా? కూర్చోరా. ఎందుకు? శాలేమన్న మాట అంటే తప్పడు వస్తాడు అని. అబ్బాబా, మనిషి మాట మీద నమ్మకంతోనే అంత పెనుగులాడితే మరి జీవము గల దేవుడు మాట తప్పుతాడా? కాబట్టి నేను వదిలిపెట్టను దేవా. ఒక పాయింట్ అంటే ఒక బిడ్డల మీద పోల్చి చెప్తున్నాను. ఇక ఏ విషయంలోనైనా అదే పట్టుబట్టాలి నువ్వు. రెండవది ఏం చేయాలి? ప్రామిస్, వాగ్దానం పొందడానికి ప్రయాస ఉంది అనేది మర్చిపోవద్దు. అది సులువుగా అరటి పండు వచ్చి చేతిలో పడ్డట్టుగా నీ చేతిలో పడదు. దానికోసం నువ్వు పోరాటాలు చేయాలి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు ప్రయాణం చేయాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి, సాధించాలి. అక్కడ అసలు ఇవన్నీ లేకుండా ఇచ్చేస్తాడు దేవుడు. ఆయనకేం పెద్ద రిస్క్ కాదు. ఆయన నీకు వాగ్దానం చేసినవన్నీ నువ్వేం రిస్క్ చేయకుండా, కష్టపడకుండా ఇచ్చేస్తాడు నీకు. కానీ అక్కడ నీ వీరత్వం, శూరత్వం బయటపడదు. ఆయన ఎట్ట చేస్తాడు తెలుసా? నువ్వు కూడా కష్టపడి పోరాడి సాధించుకున్నప్పుడు నీ పోరాట పటిమని, నీ శూరత్వాన్ని కూడా మిగిలిన వాళ్ళు చూడాలి అని ఆశపడతాడు. నీ కళ్ళకి ఎలా పిక్చర్ ఇస్తాడంటే, నువ్వు కష్టపడి సాధించుకున్నట్టుగా నీ కళ్ళు కూడా కనబడేటట్టు చేస్తాడు. దేవునికి మహిమ. అలా కష్టపడి సాధించుకునేటట్టు చేసి నీకు ఇంకొక పని చేస్తాడు, దాని విలువ నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. కష్టపడి సాధించి ప్రయాసపడి ఇప్పుడు పశువు ఉంది. మొన్న ఆవు తన దూడని ప్రసవించడం చూశాను నేను. బాగా వేదన పడింది పాపం. వేదన పడి ఆ బిడ్డని, ఆవు దూడని కన్నది. అది ఈనిన తర్వాత అమ్మ ఎంత ప్రేమిస్తుందో దాన్ని, ఎంత సంతోషిస్తుందో ఆ దూడను చూసుకొని. ఆ దూడ కొంచెం అట్లా అంటే అంటుంది, దాన్ని అటు కదలనేటి, దాన్ని ఎంత ఆప్యాయంగా హత్తుకుంటుంది. అదే వత్సల అంటే గోవు, వాత్సల్యం అంటే దాని దగ్గరే చూడాలి. వాగ్దానం ఇచ్చి దాన్ని నువ్వు కష్టపడి సాధించుకునేటట్టు చేసి దాని విలువ ఎప్పుడు నువ్వు తృణీకరించకుండా ఉండేటట్టు చేస్తాడు. ఇప్పుడు ఎంతో ప్రయాసపడితే ఇంత పరిచర్య జరిగింది. చిన్న ఎగ్జాంపుల్ నా మీదే పోల్చి చెప్తా. ఎంతో ప్రయాసపడితే మనిషిని కట్టుకుంటా వస్తే ఒక పరిచారకులు, సంఘము, సేవ, అనేక సంఘాలు, సేవకులు, ఒక మినిస్ట్రీ ఫామ్ అయింది. దీనికోసం 18 సంవత్సరాల ప్రయాసం ఉంది. ఇంత కష్టపడి పొందిన దీన్ని ఇప్పుడు నేను తృణీకరించగలనా? పెద్దగా చెప్పండి. అయ్యా, నువ్వు రూపాయికి సంపాదించి దాచిపెట్టి ఒక కుప్ప చేశావు. నువ్వు దాన్ని తృణీకరించగలవా? నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా సరే ప్రతిదానికి లెక్క అడుగుతావు. ఎందుకు? రూపాయికి కూడేసి కష్టపడి చెమటోడ్చి చాకిరి చేసి నానా బాధలు పడి నువ్వు ఆర్జించావు. నీ కొడుకు లైన్లోకి వస్తాడు, 1000 రూపాయలంటే ఇసిరేస్తుంటాడు. వాడు ఎందుకు? వాడికి దాని విలువ తెలియదు. వాడికి ఊరకు వచ్చింది అది, వాడు కష్టపడకుండా వచ్చింది అది, వాడు చెమటోడ్చకుండా వచ్చింది అది. ఆ బాధ అంతా నీది. నువ్వేమో రే వెయ్యేందుకురా రే అంటుంటాడు.
ఉండు డాడీ, 1000 రూపాయల కాడ కూడా ఊరక నసుకుతావు. రే, మొదటిసారి నేను కూలి పనికి వెళ్ళినప్పుడు నాకు ఎంత ఇచ్చారో తెలుసా? 8 రూపాయలు రా అన్నాడు ఒక తండ్రి కొడుకు డబ్బు నెట్టబడితే అట్ట వెదజల్లుతుంటే, రే 1000 అంటే నీకు లెక్కలేదు, 8 రూపాయలు రా నా కూలి. 8 రూపాయల కూలి నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయికి తెస్తే నీకు 1000 అంటే లెక్కలేదు, 10,000 అంటే లెక్కలేదు, 1,00,000 అంటే లెక్కలేదు. ఏంట్రా అని మొత్తుకుంటాడు. ఎందుకంటే కష్టపడాడు కాబట్టి. వాడికి ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకు? కష్టపడకుండా పొందాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఎంత గొప్ప స్వాస్థ్యమైనా కష్టపడితే విలువ తెలిసిద్దా, కష్టపడకుండా విలువ తెలిసిద్దా? అందుకే వాగ్దానాలు కుప్పలు తెప్పలు ఉన్నా అవన్నీ ప్రయాసపడి పోరాడి వాటిని మనం స్వతంత్రించుకునేటట్టు దేవుడు నియమించాడు. ఎందుకు? దాని విలువ కూడా తెలియాలని. కాబట్టి నేను చెప్తున్నాను, ప్రయత్నం చేయాలి. ఫస్ట్ దేవుడు మాట్లాడాడు నాతో, నాకు సహాయం చేస్తానన్నాడు అని నా వంతు ప్రయత్నం. ఇది సేవలో. అలాగే నీకు భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం, వాగ్దానాల కోసం కనిపెట్టావు అనుకో, అవి నెరవేరున్నట్లు నీ వంతు ప్రయత్నం నువ్వు మొదలు పెట్టాలి. అంతేకాదు, ప్రయత్నం మొదలు పెట్టగానే డింగ్ మన వచ్చి పడిపోదు. కొంత ప్రయాణం నడవాలన్నా ఒకటొకటిగా అందిస్తాడు. నువ్వు దడ ఆయాసం పెంచుకోకుండా ప్రశాంతంగా ఒకటొకటి అందుకుంటా ముందుకు సాగాలి. మధ్యలో పోరాటాలు ఎదురవుతాయి, వాటిని కూడా సాధించాలి. ఆ పోరాటాలతో పాటు దేవుని పాదాల దగ్గర వాగ్దానాన్ని ఎత్తిపట్టి పోరాడాలి. అయిపోయింది. ఇక చెప్పండి ఒక్క ముక్క. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఇస్సాకుని బలిగా అర్పించమని కోరినప్పుడు, ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డప్పుడు ఒక వాగ్దానం చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ మాటను చూడండి. 12వ వచనం చదువు నాయనా. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. 16వ వచనం చదువు చాలు. యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఏమండి? అయిపోయిందండి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. అయిపోయిందనే? ఓకే, గట్టిగానే చెప్పారు. ఇక్కడ ఏమన్నాడంటే అబ్రహాంతో వాగ్దానం ఒక్కసారి స్పష్టంగా పెద్దగా చదువునానా. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినవి గనుక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. ఓకే, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసి. ఎంత పెద్ద వాగ్దానం! ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్రపు ఇసుకలాగా నీ సంతానాన్ని విస్తరింపజేసేదని అబ్రహాంకి వాగ్దానం, పెద్ద వాగ్దానం ఇచ్చాడు. కానీ జస్ట్ ఒక ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం చదువు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక. చాలు. ఇస్సాకు భార్య ఎవరో? ఇస్సాకు భార్య పేరేందో? వెంకట సుబ్బమ్మ, రిబ్కా. ఇస్సాకు భార్య రాహేలా. వామ్మో, రిబ్కా. కానీ వాక్యం ఏమన్నా తెలుసా? రిబ్కా గొడ్రాలు అంది. అబ్రహాంకి అసలు వాగ్దానం ఎందుకు ఇచ్చాడు? ఈ ఇస్సాకును బలి చేయడానికి పోయినప్పుడే ఇచ్చాడు. తండ్రికి వాగ్దానం ఇచ్చినప్పుడు ఈ కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. ఎవరు ఈ కొడుకు? ఇస్సాకు అక్కడే ఉన్నాడు. ఈ వాగ్దానం పొందేటప్పుడు ఇస్సాకు కూడా తెలుసు, మా నాన్నకి పెద్ద వాగ్దానం చేశాడు మా దేవుడు. సముద్రపు ఇసుక వలె, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానమును విస్తరింపజేసేదనని నా ప్రభువు నా తండ్రితో పలుకుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నా. మా నాన్న కూడా నాతో ఆ విషయాన్ని అనుకున్నాడు. కానీ ఆశ్చర్యం, ఇస్సాకు పెళ్ళయింది, భార్యకు పిల్లలు పుట్టట్లా. చూడండి మీరు, సుమారుగా 40కి పెళ్లి చేసుకున్నాడు అనుకో,
60 దాకా పిల్లలు పుట్ల. దేవునికి మహిమ. ఇంచుమించు 20 సంవత్సరాల సంతతి లేదు. ఇప్పుడు వాగ్దానం ఏమైంది? వాగ్దానం ఏం చేశాడు? ఆకాశ నక్షత్రం చేస్తాం. మరి పిల్లలేరి? అబ్రహాం కొడుక్కే సంతానం లేదే, అబ్రహాం కోడలే గొడ్రాలు అయిపోయినే, మరి ఆకాశ నక్షత్రాల్లాగా విస్తారంగా సంతానం ఎట్లొచ్చింది? ఎవరిని బట్టి ఆ వాగ్దానం ఇచ్చాడో వానికే సంతతి లేదే. నీకు తెలుసా? అక్కడే ఉంది, ఆ కిందనే ఉంది. ఫస్ట్ ఇస్సాకు ఏమనుకున్నాడు తెలుసా? మా నాన్నకి నన్ను బట్టి వాగ్దానం చేశాడు, ఆయనే ఇస్తాడులే అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. మా నాన్నకి వాగ్దానం చేశాడు, ఆయనే ఇస్తాడులే, దానికోసం నేను గందరగోళం అయిపోయేదేముంది అనుకున్నాడు. 1 ఏడు గడిచింది, 2 ఏళ్ళు గడిచింది, 3 ఏళ్ళు గడిచింది, 4 ఏళ్ళు గడిచింది, సంతానం లేదు. గొడ్రాలని వచ్చేసింది. గొడ్రాలంటే ఎన్ని సంవత్సరాలకు కూడా సంతతి లేని వ్యక్తి గొడ్రాలు. నాకు తెలిసి రిబ్కా గందరగోళం అయి ఉండాలి. మా నాన్నకి వాగ్దానం చేశాడన్నావు, పెద్ద పెద్ద వాగ్దానాలు అన్నావు, సముద్రపు ఇసుక అన్నావు, ఆకాశ నక్షత్రాలు అన్నావు, నాకు ఒక్కడు కూడా పుట్టుకుపోయి. ఎక్కడో తిరకాసుందమ్మాయి. నిజమమ్మాయి, నన్ను తీసుకెళ్ళి మొరియా దేశమందు ఉన్న పర్వతం మీద బలి ఇవ్వబోయినప్పుడు ఆపి, లేకపోతే మయ్య కాజేసేవాడు నన్ను ఆ రోజే, ఆపి వాగ్దానం ఇచ్చాడు. నేను ఎరుగుదును, మరి మనకు పిల్లలు లేకపోవటం ఏంటి? అప్పుడు తిరకాసు ఏందో గుర్తుపట్టాడు. ఏంటంటే వాగ్దానం ఉండగానే సరికాదు, ఆ వాగ్దానము నెరవేరునట్లు ప్రార్థనలో పోరాడాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మౌనంగా ఉన్నాడు. ఇస్సాకు దేవుడిని అడిగాడు, దేవా మా నాన్నకి ఏమని వాగ్దానం ఇచ్చావు? మరేంటి నా భార్య గొడ్రాలు అయిందేంటి? అంటే ఇస్సాకు, వాగ్దానం అయితే ఇచ్చాను, మరి నువ్వేమో అడగలేదు కదా నన్ను, నేను అక్కర్లేదేమో అని మౌనంగా ఉన్నాలే. బాలే వాడివయ్యా, వాగ్దానం ఇచ్చావు, నువ్వే ఎత్తావులని నేను అడిగి తెద్దామని నువ్వు, బాగానే ఉంది, ఇప్పుడు అడుగుతున్నాను నాయన సాయం చేయి. వాగ్దానం నెరవేరినట్లు ప్రార్థనలో పోరాడాలి. యెహోవా ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుమయ్యా అని ఇస్సాకు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చూడండి, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అంటే వేడుకొనక మునుపు, ప్రార్థించక మునుపు ఆ వాగ్దానం నెరవేరలా. అంటే వాగ్దానం ఉండగానే సరికాదు, దాన్ని పొందుకోవటానికి ప్రార్థనా పోరాటం కావాలి తమ్ముడా, ప్రయాస కావాలి తమ్ముడా, కష్టపడి సాధించుకోవాలి. కష్టపడి సాధించుకున్నాడు, పాడుకున్నాడు పాట. మహిమగల పరిచర్య. ఏమండి, మీకు తెలియని పాట? తెలుసుగా, ప్రార్థన చేసేస్తాయి. మహిమగల పరిచర్య పొందినందున, ఆ పాట ఐడియా ఉంది కదా? రైట్. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము, వాగ్దానములన్నీ వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. అయ్యా నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నావా, నీకు స్తోత్రం అని పాడుకున్నాడు. నేను కూడా పాడుకున్నా, నాకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేరుస్తున్నావా తండ్రి. ఎందుకంటే కొంత చూడగలిగాను కాబట్టి. ఎలా చూడగలిగాను? ఆ వాగ్దానాలు పొందుకోవటానికి ప్రయత్నించాను. కొంత ప్రయాణం, 18 ఏళ్ల ప్రయాణం సాగింది. మూడవది, పోరాటాలు ఎదురైనాయి. ఇప్పటికీ పోరాటమే నడుస్తుంది. ఈ లోకంలో ఎన్ని రకాల పోరాటాలు ఎదురయ్యాయి. ఈ పోరాటాలన్నిటిని పట్టుకొని పోయి ఆయన పాదాల దగ్గర కూర్చొని అక్కడ పోరాడుతున్నా. ప్రార్థన పోరాటం. బిడ్డ, భూమి మీద నీకు కావాల్సిన అవసరాలకి దేవుని దగ్గర వాగ్దానం ఉంది. పరసంబంధమైన వాటిని పొందడానికి వాగ్దానం ఉంది, కానీ వాటిని స్వతంత్రించుకోవడానికి ప్రార్థన పోరాటం లేదు నీ దగ్గర. అది కావాలి. వాగ్దానాలను ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇస్సాకు ఎప్పుడు ప్రార్థించాడో
అప్పుడు ఒక్కసారే 2 పిల్లలు పుట్టారు. 2 దీవెన. అప్పటిదాకా ఒక్కడు కూడా లేడు. ఎప్పుడైతే యెహోవాను ఆమె విషయమై వేడుకున్నాడో, ప్రార్థించాడో, మా నాన్నకి చెప్పావు ఇస్తావులే అనుకున్నాను, కానీ నేను అడగంది ఇవ్వవని నాకు అర్థమైంది, అడుగుతున్నాను, సాయం చేయమన్నాడు. అప్పుడు దీవించాడు. దీవిస్తే ఆమె కడుపులో 2 ఉన్నారు, ఏశావు, యాకోబు. ఇప్పుడు చెప్పండి, మీకేమర్థమైంది? నీకు కావాల్సిన సమస్త విషయాలకు సంబంధించిన వాగ్దానాలు దేవుని దగ్గర ఉన్నాయి. వాటిని పొందినట్లు నీవు ప్రార్థనలో పోరాడాలి. నిజంగా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ ఇస్సాకు ఆమె గురించి వేడుకోకపోతే, రాత్రి చెప్పాను, తల్లి కాలు విరిగింది, స్వస్థపరచు యెహోవాను నేనేనని వాగ్దానం చేశావు. నా తల్లిని ముట్టు, నా తల్లిని ముట్టు, నా తల్లిని తాకు, స్వస్థపరచు, నువ్వు ప్రామిస్ చేశావు, నువ్వు ప్రార్థించు, నేను బాగు చేస్తానని. ఇదిగో నేను నీకు మొర్ర పెడుతున్నా, నీ వాగ్దానం ఏమైంది? నెరవేర్చు. తెల్లవారుజాముకి ముట్టాడు. వాగ్దానాన్ని గుర్తు చేస్తే తీవ్రంగా తీసుకుంటాడండి దేవుడు. అయినా మనం గుర్తు చేసేది ఏంది అన్నయ్య? ఆయనకు గుర్తుండదా ఏందని? ఆయనకు గుర్తుండదు, నీకు గుర్తుందో లేదో తెలియాలి కదా. దేవునికి స్తోత్రం. లే, పైకి లేచి నిలబడ్డా. ఏమంటే ఒక చిన్న మాట, పరలోక రాజ్యం నీకు ఇస్తానని వాగ్దానం చేశాడా? మరి దాన్ని పొందుకోవాలంటే ఎప్పుడు అది జరిగింది. ఇవన్నీ చేయకుండా అది పొందలేవు కదా. దేవుని వాగ్దానాలన్నీ నెరవేర్చబడినట్లు నేను చెప్పిన ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకో. ఈ ఆదివారం స్పష్టంగా ఇక నుంచి అలా ప్రార్థించు. ఆర్థిక ఇబ్బందుల్లో నలుగుతున్నావు, ప్రయత్నాలు విఫలమవుతున్నాయి, అప్పుల పాలై ఉన్నావు. ఏమయ్యో అబ్బాయి, వింటున్నావా? అప్పుల పాలై ఉన్నావు. మోకాళ్ళు ఏమడగల తెలుసా? నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవన్నావు. నా అప్పుల సంగతి ఏందో తెలుసు. దానికి ఒక పరిష్కారం వచ్చిందాక ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఏమని? నీవు అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవన్నావు. ఫుల్గా చేసి కూర్చున్నా. మంచికో చెడ్డకో, తెలుసో తెలియకో తడబడ్డా. వాగ్దానాన్ని గుర్తు చేసుకో. యేసయ్యా, నువ్వు శ్రీమంతుడివయ్యా, నీ మహిమైశ్వర్యములు ప్రతి అవసరత తీరుస్తానన్నావయ్యా. ఒక్కసారి గుర్తు చేసుకో నీ వాగ్దానమును. అని నువ్వు వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేస్తా ఉండు, పోరాడుతా ఉండు. ఒక్కసారి 2 దీవెన వచ్చింది నీకు. 2 దీవెన. బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. పొందకుండా దేవుని వాగ్దానం పరలోకం పొందుతారా? పరలోక వాగ్దానం పొందాలంటే ఏం పొందాలి? ముందు మారు మనసు పొంది, సో ప్రయత్నం చేయాలి కదా. చేశారు. శుభ్రంగా పాపాలని కడిగేసుకొని ఇప్పుడు క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడి ప్రభుతో ప్రయాణం చేస్తా ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. రకరకాల శోధనలు వస్తున్నాయి, పోరాటాలు ఎదురవుతున్నాయి. ఎన్ని ఎదురొచ్చినా సచ్చినా బతికినా యేసయ్యను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని మొండిగా ఎదురొచ్చే వాటిని దాటుకొని వెళ్ళిపోతా ఉన్నాం. అంతే కొనసాగు. ఏ విషయాలైనా సరే పొందుకోవాలి అనుకుంటే వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయి. గుర్తుపెట్టుకో. రాత్రి ఏం చెప్పాను? ఒక అంశాన్ని గురించి స్పష్టంగా కూర్చొని ప్రార్థన చేయమన్నాను. ఈరోజు చెప్పే 2వ సమాధానం ఏంటంటే, అదే సందర్భంలో వాగ్దానాన్ని కూడా ఎత్తి ప్రార్థన చేయి. నేను అంతే అడుగుతా, అంతే అడిగా కూడా. నాకు వాగ్దానం చేసావు, అనేక జనములకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవని. నువ్వు చేసిన ప్రామిస్ తప్పిపోతావా? మరే ఇంటి చుట్టూ అప్పులోళ్ళు ఏదో ఆయన చేసినట్టు, నేను చేసినట్టు కాదు అప్పు, ఆయన చేసినట్టు. ఏంది అప్పులోళ్ళు? పిచ్చి మహారాజు ఏం మాట్లాడలా. ఉండి 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 ఒక్కటే కార్యం చేశాడు, అడ్రస్ లేకుండా పోయినాయి అప్పులు. ఏం కార్యం చేశాడు అనొద్దు. అప్పటికి నాకు సంబంధించిన ఏదో కార్యం చేశాడు. నీకేం కార్యం చేస్తాడు నాకేం తెలుసు. ఖచ్చితంగా మాత్రం ఆయనకుండే దారి ఆయనకుంటుంది. నీకు దారులు లేకపోవచ్చు, ఆయనకుండే దారి ఆయనకుంటుంది. డోంట్ వరీ. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాకపోయినా ఇక చేయగలిగింది ఏం లేదు, టైం అయిపోయింది. కళ్ళు మూసి తలలు వంచండి, ప్రార్థన ప్రార్థించు.
పరిశుద్ధ దేవా నీకు స్తోత్రము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడు అయిన యేసయ్యా నీ పాదాలు కొందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుని నిలవబెట్టుకునే మాటతో మాట్లాడిన మాటల కొరకై స్తోత్ర. 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు ప్రయత్నం చేయకపోవటాన్ని బట్టి 38 సంవత్సరాలుగా అక్కడే కోనేటి దగ్గర పడి ఉన్నాడు నాయన. ఎప్పుడైతే తన ప్రయత్నాన్ని ప్రారంభించాడో అద్భుతమైన రీతిలో స్వస్థత పొందుకొని 38 సంవత్సరాల సమస్యను పరిష్కరించుకోగలిగాడు ప్రభా. అందుకై నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది నాయన ప్రయత్నం లేక అలాగనే పడి ఉంటున్నారో ప్రయత్నాన్ని ప్రారంభించమని మాతో మీరు మాట్లాడారు. ఎవరైతే ప్రయత్నం చేస్తూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం కొరకై ప్రయత్నిస్తూ ఉన్నారు, యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. అలాగే నా తండ్రి, మేము మా ప్రయాణాన్ని కొనసాగించాలని, అది యేసుతో ప్రయాణమై ఉండాలని మాతో మాట్లాడావు. ఎవరు నీతో ప్రయాణాన్ని ప్రారంభిస్తారో వారు కడ వరకు నీతో కొనసాగే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అలాగే పోరాటాలు ఉంటాయని, అప్పుడప్పుడు శరీర సంబంధమైన పోరాటాలు మేము పోరాడాలని నా తండ్రి, అలాగే శత్రువుతో పోరాడాలని, ప్రార్థనలో ప్రత్యేకంగా మేము పోరాడాలని మీరు మాతో మాట్లాడారు. ఎపప్రావలే ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పోరాడునట్లు పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడుదురుగాక. నాయన, ఒకే విషయమై మీరు మీతో పోరాడాలని మాతో మాట్లాడారు ప్రభువా. ఆ పోరాటంలో మేము జయాన్ని స్వతంత్రించుకొని, ప్రతి సమస్యకు పరిష్కారాన్ని స్వతంత్రించుకొని నీ మహిమ కొరకు బ్రతుకున్నట్లు ప్రతి ఒక్కరికి నీ కృపను దయచేయమని, వాక్యమిత్తిన మీద ఆశల నేడంతల ఆత్మచేత నింపి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని వాగ్దానాలు సమృద్ధిగా ఉన్నాయా లేవా? దేనికి దానికి వాగ్దానాలు ఉన్నాయి. వాటిని పొందుకోవడానికి మనం ఏం చేయాల్సి ఉంది? నాకు తెలిసి కలిపి కొడతాను, ప్రార్థన చేయాలి. ఫస్ట్ వాగ్దానం నెరవేరినట్లు మన వంతు ప్రయత్నం. రెండవది కొంత ప్రయాణం నడవాలి. నువ్వు ప్రయత్నం మొదలు పెట్టగానే నీకు సఫలత రాదు. ఆ ప్రయత్నంలో కొంత ప్రయాణం సాగాలి. మూడవది మనల్ని అడ్డగించే శత్రువుతో పోరాడాలి. మనకు ఎదురయ్యే శరీర సంబంధమైన ఇబ్బందులతో పోరాడాలి. మూడవది చేసిన వాగ్దానం నా తండ్రి నెరవేర్చినట్లు ప్రార్థనలో ఆయనతో. ఏదైనా నాకు మొండికి తిరిగిందంటే మీరు నమ్మండి, నమ్మకపోండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టే ప్రార్థన చేస్తా. ఇప్పుడు దగ్గరగా ఇది మొత్తం ఒక 6-7 ఎకరాలు ఉందనుకోండి. మన ప్రాంగణం 6-7 ఎకరాలు ఉందనుకోండి. మొట్టమొదట 10 సెంట్లతో స్టార్ట్ అయింది. మీకు ఇంట్రెస్ట్ ఉందా? జంప్ అవుతారా? వెళ్తారా? వెళ్తే వెళ్ళండి, లేకపోతే చెబుతాను. ఇంట్రెస్ట్ ఉంది కదా? తీసుకోవాలి, మీరు ఈ మాటలు తీసుకోవాలి. 10 సెంట్లతో మొదలుపెట్టా. 10 సెంట్లతో మొదలుపెట్టి స్థలం కావాల్సినప్పుడల్లా దేవుని అడిగేది ఏందో తెలుసా? దేవా, నువ్వే వాగ్దానం చేశావు? సర్వభూమి నాదేగా అన్నావు. మరి నీ భూమికి వాళ్ళ బిల్డప్ ఏంది? స్తోత్రం. ఇంతే, ప్రార్థనలో మోకాళ్ళు వేసి సర్వభూమి నాదే అన్నావు, నీ భూమికి వాళ్ళ బిల్డప్ ఏంది? నేను అమ్మను. అమ్మరంట. భూమి నీదో వాళ్ళదో నాకు అర్థం కావట్లా. మరి అమ్మరంట. నువ్వేమో బిల్డప్ ఇచ్చావు సర్వభూమి నాదే అని. మరి నీదైతే వాళ్ళు అమ్మ ఉంటారేంది? మీరు నమ్మండి, నమ్మకండి, కొన్ని రోజుల్లో మళ్ళా మన ఇద్దాం. తీసుకోండి, ఇద్దాం, తీసుకో. ఎంత మందితో మాట్లాడాడు తెలుసా? ఎంత మందితో మాట్లాడాడు. లేకపోతే ఇదంతా చిన్న ప్లాట్లు ఇవన్నీ. నువ్వు కూర్చున్నది ఏందనుకున్నావు? 5 సెంట్లు, 6 సెంట్లు, 10 సెంట్లు, 4 సెంట్లు, 3 సెంట్లు. ఒక ఆయన అయితే 2 సెంట్లు ఉంది, బాలు నాయకుది 2 సెంట్లు స్థలం ఇచ్చాడు. ఆయన కూడా అక్షరంలోకి వచ్చాడు. అలా చిల్లర మల్లర ఎక్కడ ల్యాండ్ కావాలంటే అక్కడ ప్రార్థన. అయ్యా, భూమి నీది, ఏంది మరి సంగతి? ఒక ఆయన అడిగాం, జస్ట్ టెంట్ వేసుకుంటామండి అని. అమ్మమ్మ మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు అన్నాడు. మీరు దేవుడి మనుషులు, మీరు అడిగితే నేను కాదంటే నాకు పాపం, అందుకని మీరు అసలు అడగకూడదు అన్నాడు. అడగకూడదా? సరేలే వచ్చి కూర్చొని, ఏందయ్యా సర్వభూమి నాది అన్నావుగా, భూమి నాది, ఆకాశం నాది అన్నావుగా. ఆయన ఏంది, అమ్మమ్మ మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు అంటున్నాడు.
అంటే యేసు నామములో ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఇచ్చెళ్ళాడు. ఇచ్చి దగ్గరుండి మళ్ళీ నీట్గా దేవుని కృప, అట్లా వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయాలి. ఇంక అయిపోయింది రా టైం. ఒకసారి మొత్తం చూపిద్దు కానీ అసలు ఎట్లా పెంచుతా వచ్చాము, ఏ విధంగా పెరుగుతా వచ్చామో ఈ పరిచర్య నేర్చుకోండి. మోకాళ్ళు వేసి స్తోత్రం 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 నాయన ఏది ఉంటే అది నాయన స్తోత్రం అనగడు. వాగ్దానాన్ని ఎత్తిపట్టు. శ్రమ ఉందా? ఇదిగో నేను నీకు తోడై ఉండి నేను నిన్ను విడిపించదని అన్నావు గయ్యా. గొడ్రాలు అయి ఉన్నావా? పిల్లలు లేకున్నావా? ఛీ గొడ్డుపోద్ది అంటున్నారా? దేవుని సన్నిధిలో మోకాళ్ళే. నేను నీ గర్భము తెరచేదను అన్నావు. ఆయన రిబ్కా గర్భమును, రాహేలు గర్భమును, లేయా గర్భమును తెరచినన్ను. ఇదిగో నిశ్చయముగా నేను నీకు సంతానము కలుగజేస్తున్నావు. ఆ వాగ్దానాలు ఏమైపోయినాయి ప్రభువా? నీ వాగ్దానాన్ని గుర్తు చేసుకో. నింద మోస్తున్నాను ప్రభువా, తృణీకరించబడుతున్నాను, గోజాడు అదే అంశం మీద గోజాడు. నీకు ఆన్సర్ ఇస్తాడు స్పష్టంగా. జబ్బుతో ఉన్నావా? లేదా ఇంట జబ్బుతో ఉన్నారా? అదే విషయాలను ఎత్తి ప్రార్థన చేయి. నిన్ను స్వస్థపరచువాడును నేనే. నేను నిన్నును నీ ఇంటి వారిని రక్షించేదనని సెలవిచ్చావు. నన్ను కనికరించు, నా ఇంటి వారిని రక్షించు. నీ వాగ్దానాన్ని గుర్తు చేసుకో. ప్రతి దానికి వాగ్దానం ఉంది. నువ్వు ఇలా అన్నావు దేవా, నెరవేర్చు. నేర్చుకోండి. సమాధానాలు పొందుకొని సాక్షులుగా నిలబడతారు ఇక్కడ. సమాధానాలు పొంది సాక్షులుగా నిలబడతారు ఇక్కడ యేసు నామములో. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీ మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదా తోడే నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు రక్తమునకు, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు దేవా. ఇదిగో నీ పిల్లను నేను ఆశీర్వదించదనని వాగ్దానం ఇచ్చావు. నీవు నాకు అనుగ్రహించిన ఆత్మీయ సంతానమైన ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించు. వారి రోగములను స్వస్థపరచు, వారి అప్పుల బాధలు తీసివేయి, వారి ఆర్థిక సమస్యలు తొలగించు, వారి కుటుంబంలో ఉన్న శాపం తొలగించు, వారి కుటుంబాల్లో ఉన్న వేదన, కోర్టు కేసులు తొలగించు, వారు ఎదుర్కొంటున్నటువంటి నిందల అవమానాలు కొట్టివేయి, వారి ఇంట్లో ఉన్న వ్యసన పరులను మీరు దర్శించి మార్చమని ప్రార్థన చేస్తున్నారు. వారి కన్నీరుతుడు, మరణ భయం తొలగించు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అట్టుడికి పోతున్నారు, వారికి విడుదల ప్రసాదించు. భూమి పంట వేస్తున్న రైతాంగాన్ని దీవించి సమృద్ధైన పంట దయచే, వారి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సఫలపరచు. నీ బిడ్డల కన్నీళ్లు తుడు, వారికి పట్టడనం పెట్టు, వస్త్రం ఇవ్వు, నీడనివ్వు. బిడ్డలను ఆదరించు, వారి భయమును, వేదనను తొలగించు, వారి రోగములను స్వస్థపరచు. అది ఎట్టి వ్యాధి, క్యాన్సర్ కావచ్చు, అది ఏ విధమైన జబ్బైనా కావచ్చు, నువ్వు బాగు చేయగల సమర్థుడు, నీ బిడ్డల్ని బ్రతికించగల సమర్థుడు. నీ బిడ్డల్ని దర్శించమని, తిరిగి వెళ్ళనై ఉండగా క్షేమకరమైన ప్రయాణాలు దయచే. ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా సురక్షితంగా ఇల్లు చేరాలి. ఇది మొదలుకొని ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆ ప్రార్థనలో ఈ విధంగా వారు పోరాడేటువంటి కృప దయచేయమని స్తుతి మహిమ ఘనత నీకు చెల్లిస్తూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? మీ కుటుంబ సభ్యుల్లో ఇంకా మార్పు చెందని వాళ్ళని కూడా నా తండ్రి దర్శించును గాక, వారితో మాట్లాడును గాక, వారి మనోనేత్రాలు వెలిగించి వారిని సహా రక్షించును గాక. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా రక్షణ పొందకుండా ఉన్న వాళ్ళని నా తండ్రి యేసు నామములో రక్షణలోనికి నడిపించును గాక. ఈ నెల ఆఖరిలో బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. లోకాన్ని వదిలి యేసు ప్రభువులోకి రావాలనుకుంటే ప్రయత్నం చేయి, రా, తెగించి అడుగు ముందుకే, పాపాలు కడిగేసుకొని నూతన సృష్టిగా మారిపో. ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో చూస్తావు. ఎప్పుడు బాప్తిస్మాలు? ఈ నెల ఆఖరిలో చివరి బుధవారం ఏదో వస్తుందో అది 31వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటల సమయానికల్లా వస్తే బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. ఇప్పటి నుంచే చెప్తున్నాను,
ముందుగానే సిద్ధపడండి. అవకాశం అంటే ఒకరోజు ఫాస్టింగ్ ఉండి ప్రార్థనలో సిద్ధపడండి. రైట్, మీ అందరికి వందనాలు. ఫైనల్ బ్లెస్సింగ్ కూడా అయిపోయింది. రాత్రి చెప్పిన విషయాలు, ఇప్పుడు చెప్పిన విషయాలు పెద్ద మర్మాలయం కాదు, సింపుల్గానే అర్థమవుతాయి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళా వాక్యం పెట్టుకొని, కానీ ఇక నుంచి అలాగ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి. ఈ పరిస్థితుల్లోంచి నిన్ను బయట పడవేయడానికి నా దేవుని బలమైన బాహు చాపబడి ఉంది. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికి వందనాలు, దైవాశీస్సులు, సెలవు.